ఈరోజు క్లాస్లో మనము సోషల్ మీడియా మేనేజ్మెంట్ అండ్ ఆటోమేషన్, ఫేస్బుక్లో ఒక బిజినెస్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, సో మెటా బిజినెస్ సూట్ అంటే ఏంటి, దాంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, ఇంకా ఇన్స్టాగ్రామ్లో పర్సనల్ అకౌంట్ని ప్రొఫెషనల్ అకౌంట్గా ఎలా స్విచ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో సోషల్ మీడియా మేనేజ్మెంట్ అండ్ ఆటోమేషన్. సో దానికి వెళ్ళే ముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అండి మీకు. సో లెట్స్ థింక్ దట్ వీ హ్యావ్ ఎ క్లయింట్ ఏ. ఒక క్లయింట్ ఉన్నారు అనుకుందాం మనకి. సో ఈ క్లయింట్ మనకు ఒక టాస్క్ ఇచ్చాడు. ఏంటి అంటే, సో అతనికి ఫేస్బుక్ అకౌంట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, సో ట్విట్టర్, ఎక్స్ అనొచ్చు, ఆర్ లింక్డ్. ఓకే, ఇవన్నీ అకౌంట్స్ ఉన్నాయి. సో ఇతను మనకేం చెప్పాడు అంటే, సో డైలీ 3 పోస్ట్ చేయాలి మీరు ఈ అన్ని ప్లాట్ఫామ్స్లో అని చెప్పాడు అనుకుందాం. సో ఒక రీల్, ఒక వీడియో, ఒక ఇమేజ్, అలా డైలీ 3 పోస్ట్ చేయాలి అని చెప్పాడు అనుకుందాం. సో ఇప్పుడు 3 పోస్ట్ అంటే ఎన్ని చేస్తున్నట్టు అండి మనం? 1 2 3 4 4 3 12 పోస్ట్ చేయాలి మనం డైలీ, అవునా? సో అది Yes. కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో ఎప్పుడు అనుకుందాం. సో మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, అలా 3 టైమ్స్లో 3 పోస్ట్ చేయాలి అని చెప్పాడు. సో మనం ఎన్నిసార్లు ఓపెన్ చేయాల్సి వస్తుందండి ఇది? సో ప్రతి పోస్ట్కి ప్రతి అకౌంట్ ఓపెన్ చేయాలి, కంటెంట్ అంతా రాయాలి, ఆ క్రియేటివ్ ఇవ్వాలి, పోస్ట్ చేయాలి, అవునా? ఒకవేళ బిజీగా ఉన్నా, Yes. లేదంటే ఏదైనా పనిలో ఉన్నా ఖచ్చితంగా పని ఆపేసి ఈ పని చేయాలి మనం. అవునా? సో ఒక పెద్ద పని ఏం కాకపోవచ్చు, ఇది Yeah. జస్ట్ అకౌంట్ ఓపెన్ చేయడం, పోస్ట్ చేయడమే కావచ్చు. బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ టైం టేకింగ్ అని చెప్తాను నేనైతే. అవునా? సో అన్ని అకౌంట్లు ఓపెన్ చేయాలి, రోజుకు True. 3 సార్లు ఓపెన్ చేయాలి, అన్ని పోస్ట్ చేసుకుంటూ రావాలి. ఇట్స్ కైండ్ ఆఫ్ థింగ్. సో దీన్ని మనం ఆటోమేట్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ అండ్ ఆటోమేషన్. సో ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ టూల్స్. సో ఇక్కడ మనం కొన్ని ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేసి మనం ఏమేం పోస్ట్ చేయాలనేది ప్లాన్ చేసుకోవచ్చు, పబ్లిష్ చేయొచ్చు, అండ్ వీ కెన్ ఆల్సో మానిటర్ ది పర్ఫార్మెన్స్. సో ఆ కంటెంట్ ఎలా పర్ఫార్మ్ చేస్తుంది అనేది కూడా మనం మానిటర్ చేయొచ్చు. ఇక్కడ కంటెంట్ పర్ఫార్మెన్స్ అంటే గూగుల్ యాడ్స్ లాగా ఏముండదండి. సో ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కమెంట్స్ వచ్చాయి, ఎంతమంది షేర్ చేశారు, సో ఇలాంటిది చూడొచ్చు అన్నట్టు అనమాట. ఓకే. సో ఈ సోషల్ మీడియా మేనేజ్మెంట్ అండ్ ఆటోమేషన్ టూల్స్ కనుక మనం యూజ్ చేసుకోగలిగితే మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో, ప్లాట్ఫామ్స్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, యూట్యూబ్, ఇలా చాలా ఉన్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మనం కంటెంట్ అనేది ఆటోమేటిక్గా పబ్లిష్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ మనం రోజుకి ఇన్నిసార్లు ఇవన్నీ ఓపెన్ చేయాల్సిన పని లేదు. సో మనం ముందే కంటెంట్ని కనుక క్రియేట్ చేసి పెట్టుకుంటే, ఆ క్రియేటివ్స్ని కనుక ముందే మనం క్రియేట్ చేసి పెట్టుకుంటే, సో మనం హ్యాపీగా ఈ టూల్స్కి, ఈ ఆటోమేషన్ టూల్స్కి ఫీడ్ చేసేయచ్చు అనమాట. ముందే ఆ టూల్స్లో ఫీడ్ చేసేస్తే ఆటోమేటిక్గా ఈ టూలే ఆ పర్టికులర్ టైంకి పోస్ట్ చేసేస్తుంది. సో మనం పనులు ఆపుకొని అదే పనిగా దీనికోసం 10 సార్లు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసుకొని పోస్ట్ చేసే పని లేకుండా ఆటోమేటిక్గా ఏ ప్లాట్ఫామ్లో ఏం పోస్ట్ చేయాలి అనేది మనం గనక ఫీడ్ చేస్తే అదే ఆ పర్టికులర్ టైంకి పోస్ట్ చేసేస్తుంది అనమాట. సో ఏంటి ఆ టూల్స్? సో చాలా టూల్స్ ఉన్నాయండి. దెర్ ఆర్ మెనీ పాపులర్ ఆటోమేషన్ టూల్స్. మీరు గూగుల్లో వెతికినా కూడా కనిపిస్తుంది. సో వాటిలో ఈజీగా యూస్ చేసుకోగలిగేటివి నేను కొన్ని చెప్తున్నా. సో బఫర్, సో దిస్ ఈస్ వన్. సో ఇక్కడ మనం ఫ్రీ వర్షన్లో అయితే 3 సోషల్ అకౌంట్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు అండి. అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, అలా 3 అకౌంట్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇది అన్లిమిటెడ్ లైఫ్ టైం యూస్ చేసుకోవచ్చు అనమాట, ఫ్రీ వర్షన్. ఒకవేళ లేదు, నాకు 3 సోషల్ అకౌంట్స్ సరిపోవు, నేను చాలా సోషల్ మీడియా అకౌంట్స్ వాడుతున్నాను, ఐ మీన్ చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడుతున్నాను, వాటన్నిటిలో కూడా నేను పోస్ట్ చేయాలి అనుకుంటే మీరు పెయిడ్ వర్షన్కి వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ హూట్సూట్, ఇది చాలా బాగుంటుందండి, నేను వాడాను. సో ఇది 10 సోషల్ అకౌంట్స్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు దీంట్లో. కాకపోతే సో 30 డే ఫ్రీ ట్రయల్ అనమాట, ఇది లైఫ్ టైం రాదు. 30 డేస్ వరకు మీరు ఫ్రీగా వాడుకోవచ్చు, తర్వాత యూ హ్యావ్ టు పే మనీ. ఓకే. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే హూట్సూట్లో ఇక్కడ నుంచే మనం రిప్లై కూడా ఇవ్వచ్చు అనమాట. సో హూట్సూట్ నుండే మనం
ఎవరైనా సరే మన పోస్ట్కి ఫేస్బుక్లో ఏమైనా కమెంట్ పెట్టారనుకుందాం, ఇక్కడ నుంచే మనం హూట్సూట్ ప్లాట్ఫామ్ నుంచే రిప్లై ఇవ్వచ్చు. సో ఏమేం పోస్ట్ చేసాం అవన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంది హూట్సూట్ ప్లాట్ఫామ్ అనేది, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ లేటర్. సో లేటర్ కూడా బాగుందండి, కాకపోతే 14 డే ఫ్రీ ట్రయలే విడిస్తాడు, తర్వాత మనం ప్రీమియం వర్షన్కి మారాలన్నమాట. నేను నా క్లయింట్ ఉన్నప్పుడు తను ఇదే వాడేది. దిస్ ఈస్ ఆల్సో గుడ్. అండ్ దెన్ సోషల్ బీ. సో దిస్ ఈస్ వన్ థింగ్. అండ్ దెన్ స్ప్రౌట్ సోషల్. ఇలా ఆటోమేషన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అండ్ దెన్ అగోరా పల్స్. ఈ అగోరా పల్స్ లో కూడా మనం 10 సోషల్ అకౌంట్స్ వరకు కనెక్ట్ చేసుకోవచ్చు అండి, ఫ్రీ వర్షన్ లో. కాకపోతే ఆ ఫ్రీ వర్షన్ 30 days వరకు మాత్రమే అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మెటా బిజినెస్ సూట్. ఈ మెటా బిజినెస్ సూట్ గురించి మనం డిస్కస్ చేస్తాము. సో మెటా బిజినెస్ సూట్ కనుకుంటే ఎఫ్బి అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫ్రీగా మనం హ్యాపీగా పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మెటా వాళ్ళదే కదా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ ఇవన్నీ కూడా. సో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కనుక మీరు పోస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ మెటా బిజినెస్ సూట్ అనేది వాడచ్చు. సో ఈ ఆటోమేషన్ టూల్స్ వల్ల యూజ్ ఏంటి, సింపుల్ గా చెప్పాలి అంటే, సో వీ కెన్ స్కెడ్యూల్ అవర్ పోస్ట్ ఇన్ అడ్వాన్స్. అంటే సో ఇప్పుడు మనం కనుక ఫేస్బుక్ లో ఏదైనా పోస్ట్ చేయాలనుకున్నాం, డైరెక్ట్ గా ఫేస్బుక్ వెళ్ళి ఆ క్రియేటివ్ ఇమేజో వీడియోనో ఏదైనా ఇచ్చి కంటెంట్ రాసి పోస్ట్ చేస్తాం. అలా కాదు, ఒక 1 month క్యాలెండర్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నాం. సో నేను ఇందాక ఒక క్లయింట్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. అతనికి ఏం కావాలి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఈ అన్ని ప్లాట్ఫామ్స్ లో డైలీ 3 పోస్ట్ చేయాలి అన్నాడు. సో అలా ఎవ్రీ మంత్ చేయాలి అలా. సో పర్ డే 3 పోస్ట్. అలా మీరు రోజు గనక ఫ్రీ ఉండలేరు అలా అనుకున్నప్పుడు, టైం సేవ్ చేసుకోవాలి అలా అనుకుంటే, ముందుగానే స్కెడ్యూల్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ డే ఈ టైంకి ఈ ప్లాట్ఫామ్లో ఈ పర్టికులర్ పోస్ట్ అనేది పోస్ట్ అవ్వాలి అని మీరు ముందే ఫీడ్ చేసి పెట్టుకోవచ్చు ఈ టూల్స్కి. సో మనం ఇంకా ఎట్లాంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ఒక మంత్లీ క్యాలెండర్ అయినా వీక్లీ క్యాలెండర్ అయినా మనం క్రియేట్ చేసి గనక దీంట్లో ఫీడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ పర్టికులర్ టైంకి ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్కి అది పోస్ట్ అయిపోతుంది అనమాట. సో మనం మళ్ళీ చెక్ చేసుకొని ఇంత హైరాన్ అనేది ఉండదు. అండ్ దెన్ యాజ్ ఎ సెడ్ బిఫోర్, సో వీ కెన్ ఆటో పబ్లిష్ కంటెంట్. మాన్యువల్గా ఒక్కొక్క ప్లాట్ఫామ్కి వెళ్ళి మనం పోస్ట్ చేయాల్సిన పని లేకుండా, డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆ పర్టికులర్ స్కెడ్యూల్ టైంకి ఆటో పబ్లిష్ అయిపోతుంది అనమాట కంటెంట్, ఈ టూల్స్ వాడటం వల్ల. అండ్ నెక్స్ట్ వీ కెన్ ట్రాక్ పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు మనం పోస్ట్ చేసేసాం, పోస్ట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ పోస్ట్కి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కమెంట్స్ వచ్చాయి, ఈ అనలిటిక్స్ అంతా కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. ది మెయిన్ థింగ్ వీ కెన్ సేవ్ టైమ్ అండ్ ఎఫర్ట్. సో టైం చాలా సేవ్ అవుతుంది. ఇది ఒక పని ఉంది అని చెప్పి మనం రోజు మైండ్లో పెట్టుకోవాల్సిన పని తగ్గుతుంది అనమాట. సో అండ్ వీ కెన్ ఎన్షూర్ కన్సిస్టెంట్ పోస్టింగ్. ఇలాంటి టూల్స్ మెయింటైన్ చేయడం వల్ల ఒక రోజు కూర్చొని మనం స్కెడ్యూల్ చేసేసాం అనుకోండి, ఆ వీక్ అంతా మనం వేరే పని చేసుకోవచ్చు అనమాట. అట్లనే కన్సిస్టెంట్గా పోస్ట్ అవుతూ కూడా ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పున్నా మీకు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అని. సో సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో మెయిన్ థింగ్ ఈజ్ కన్సిస్టెంట్ పోస్టింగ్. సో మనం కన్సిస్టెంట్గా పోస్ట్ అనేది చేస్తూ ఉండాలి. ఒక రోజు పోస్ట్ చేసి ఇంకో 10 రోజుల తర్వాత చేద్దాంలే అనుకుంటే అలా అవ్వదు. సో మీరు ఆర్గానిక్గా సోషల్ మీడియాలో గ్రో అవ్వాలి అంటే, సో ఎస్సీఓలో ఎలా కన్సిస్టెంట్గా ఉండాలో అలానే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ కూడా అలానే కన్సిస్టెంట్గా చేయాలన్నమాట. అండ్ ఇట్ హెల్ప్స్ రీచ్ ఆడియన్సెస్ ఇన్ డిఫరెంట్ టైమ్ జోన్స్. డిఫరెంట్ టైమ్ జోన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది ఆస్ట్రేలియన్ క్లయింట్ ఉండాను ఇంతకు ముందు నాకు. సో తన టైమింగ్స్ వేరు, నా టైమింగ్స్ వేరు. సో తనకి మార్నింగ్ 6 అంటే మార్నింగ్ 10 అయినట్టు అనమాట. సో నేను పొద్దున్న 6కి లేసి పోస్ట్ చేయాలంటే అవుతుందా నాకు? అవ్వదు కదా. సో సమ్ టైమ్స్ అర్ధరాత్రి అయితే ఆ డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి, మేల్కొని చేయాలి. అట్లా అట్లా ఏం టెన్షన్ లేకుండా హ్యాపీగా ఈ టూల్స్ యూస్ చేసుకొని, సో ఏ కంట్రీ ఏ టైం జోన్ అని సెట్ చేసుకొని ప్రాపర్గా స్కెడ్యూల్ చేసామంటే ఆ పర్టికులర్ టైంకి ఆ కంట్రీలో ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్లో పోస్ట్ అయిపోతుంది. సో డిఫరెంట్ టైం జోన్స్ ఉన్నా కూడా ఈ టూల్స్ యూస్ చేసి మనం హ్యాపీగా మన కంటెంట్ పోస్టింగ్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. ఎట్లాంటి సఫరింగ్ అనేది ఉండదు మనకి. ఓకే, క్లియర్ టిల్? Yes. రైట్.
ఇప్పుడు ఈ టూల్స్ యూస్ చేసుకోవడం వల్ల మనం ఇండివిజువల్ గా అయినా వాడుకోవచ్చు అండి టూల్స్ ని. సో మనకు పర్సనల్ గా మనం గ్రో అవ్వాలి అనుకున్నా మనం వాడుకోవచ్చు. అలా కాదు నాకు మల్టిపుల్ క్లయింట్స్ ఉన్నారు అనుకున్నా సరే ఆ మల్టిపుల్ క్లయింట్స్ కూడా ఈ టూల్స్ వాడుకోవచ్చు. నో ఇష్యూస్. నా సో ఈ ఫస్ట్ టూల్ చూపిస్తాను నేను మీకు. సో మిగతావి కూడా సిమిలర్ గా ఉంటాయి, మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. సో ఐ గో టు బఫర్. So this buffer is social media management and automation tool. సో ఇది ఇండివిజువల్స్ అయినా వాడచ్చు, లేదంటే బిజినెసెస్ కోసమైనా మనం వాడచ్చు. సో వీ కెన్ స్కెడ్యూల్ అవర్ పోస్ట్, వీ కెన్ పబ్లిష్ అవర్ పోస్ట్ అండ్ వీ కెన్ ఆల్సో అనలైజ్ ది మెట్రిక్స్. పోస్ట్ చేసిన తర్వాత ఆ పోస్ట్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది కూడా మనం అనలైజ్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ సపోర్ట్ చేస్తుంది. చూడండి, ఎక్స్ అంటే ట్విట్టర్, సో యూట్యూబ్, లింక్డ్ఇన్. సో ఈ బటర్ఫ్లై నాకు తెలియదండి. సో దిస్ ఈస్ పింట్రెస్ట్, ఇది థ్రెడ్స్, ఇది ఫేస్బుక్. చాలా ఉంటాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్, సో ఇలా వేరియస్ ప్లాట్ఫామ్స్లో మీరు పోస్ట్ చేసుకోవచ్చు. ఇది సపోర్ట్ చేస్తుంది. సో పోస్ట్ స్కెడ్యూలింగ్కి సపోర్ట్ చేస్తుంది. సో పోస్ట్ స్కెడ్యూలింగ్ అంటే ముందుగానే మనం ప్లాన్ చేసుకొని ఈ పర్టికులర్ డేట్కి పోస్ట్ అవ్వాలి. సో ఫ్యూచర్ డేట్ అండ్ టైం సెట్ చేస్తే ఆ టైంకి పోస్ట్ చేసేస్తుంది అనమాట. ఇంకా కంటెంట్ క్యాలెండర్ ఉంటుంది దీంట్లో. సో ఒక డాష్ బోర్డ్లో సో ఈ రోజు ఈ పర్టికులర్ పోస్ట్ అనేది పోస్ట్ అవ్వాలి అని మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. సో ఆటోమేటిక్గా కంటెంట్ అనేది మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో మనం స్కెడ్యూల్డ్ టైంకి పోస్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ వన్ థింగ్. నా ఐ లాగిన్. సో మీకు కనుక ఒకవేళ అకౌంట్ లేకపోతే మీరు గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేసుకొని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో నాకు ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది. సో ఐ లాగిన్. ఎస్, ఇలా ఉంటుందండి లాగిన్ అయిన తర్వాత. సో ఇది కంటెంట్ క్యాలెండర్ అనమాట. ఓకే, సో వీక్గా అంటే మంత్లీ, అలా మంత్లీ క్యాలెండర్ అయినా మీరు పెట్టుకోవచ్చు, లేదంటే వీక్లీ క్యాలెండర్ అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత ఛానల్స్లో చూడండి, నేను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ దెన్ లింక్డ్ఇన్ కనెక్ట్ చేశాను. అలాగే మీరు కూడా మీరు ఏ ప్లాట్ఫామ్స్ కావాలంటే 3 ఛానల్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రీ ప్లాన్లో చూడండి, నేను ఫ్రీ ప్లాన్లో ఉన్నాను. సో 3 వరకే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా వేరే ఛానల్స్ కూడా ఉన్నాయండి, ఇవి కావాలన్నా కనెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సింపుల్గా మీరు ఇక్కడ యాడ్ ఛానల్ మీద క్లిక్ చేస్తే ఇలా కనెక్ట్ ఏ న్యూ ఛానల్ అని వస్తుంది అనమాట. సో యూ కెన్ చూస్ వాట్ ఎవర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూ వాంట్ టు కనెక్ట్ విత్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అనుకుందాం. సో ఇది అప్గ్రేడ్ ప్లాన్ అని చూపిస్తుంది. మీకైతే కనెక్ట్ అని వస్తుందండి. సో కనెక్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తే సో మీరు మీ ఫేస్బుక్లోకి లాగిన్ అవ్వాలన్నమాట. సో మీ ఫేస్బుక్తో లాగిన్ అయితే మీ ఫేస్బుక్ పేజ్ అనేది దీనికి కనెక్ట్ అయిపోతుంది. ఫేస్బుక్ పేజ్తో కానీ ఫేస్బుక్ గ్రూప్తో కానీ దేంతో అయినా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ నౌ ఐల్ క్లిక్ ఆన్ క్యాన్సిల్. సో మీరైతే ట్రై చేయండి. సో మోర్ ఛానల్స్ అని కొట్టినా సరే ఇక్కడ వచ్చేస్తుంది. సో సింపుల్గా యూ కెన్ కనెక్ట్. నాకు ఆల్రెడీ 3 ఛానల్స్ లిమిట్ అయిపోయింది కదా, అందుకని చూపించట్లేదు. సేమ్ విత్ ఇన్స్టాగ్రామ్ ఆర్ లింక్డ్ఇన్, థ్రెడ్స్ ఏదైనా అంతే అండి. సో దాని మీద క్లిక్ చేయగానే మీకు కనెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. కనెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత లాగిన్ చేయమని అడుగుతుంది. లాగిన్ చేస్తే మీరు యాక్సెస్ ఇస్తున్నట్టు అనమాట బఫర్కి. సో దట్ ఇక్కడ నుంచే మీరు పోస్ట్ చేయొచ్చు. ఓకే, క్లియర్ టిల్ దా? ఎస్. రైట్. సో మీరు పర్సనల్గా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో దట్ వుడ్ బి బెటర్. నెక్స్ట్, సో ఇప్పుడు మీరు పబ్లిష్లో కనుక వెళ్తే సో మీకు ఏ ఛానల్స్లో పబ్లిష్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ప్లస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 29th పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. యాడ్ పోస్ట్ మీద క్లిక్ చేస్తే సో ఏ ఛానల్స్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అండ్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో ఆ 2 ఛానల్స్ సెలెక్ట్ చేసుకొని మీరు కంటెంట్ రాయొచ్చు. సో ఐ వాంట్ టు షేర్ లైక్ సంథింగ్ లైక్ సో న్యూ బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో. జాయిన్ అవ్వాలా పెడుతున్నా. మీరు కావాలంటే లింక్స్ కూడా ఇచ్చుకోవచ్చు అండి, మీ వెబ్సైట్ లింక్ కానీ అలా కూడా ఇచ్చుకోవచ్చు, నో ఇష్యూస్. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ
డిజిరెడీ.in. సో మీ పోస్ట్ ఎలా కనిపిస్తుంది, ఫేస్బుక్లో ఎలా కనిపిస్తుంది, లింక్డ్ఇన్లో ఎలా కనిపిస్తుంది అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. లింక్ కూడా యాడ్ అయిపోయింది. సో ఇన్స్టాగ్రామ్ కూడా కావాలంటే, సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఎలా కనిపిస్తుంది అనేది మీకు ఇక్కడ చూడొచ్చు. సో ఇది క్యాప్షన్ అండి, మీరు రాసేది ఇన్స్టాగ్రామ్లో క్యాప్షన్ లాగా ఉంటుంది. దీంట్లో అయితే, ఫేస్బుక్లో అయితే ప్రైమరీ టెక్స్ట్. సో ఇక్కడ కూడా అట్లా. సో యూ కెన్ యాడ్ ఎనీ ఇమేజ్ ఆర్ ఎనీథింగ్. సో ఏమైనా ఇమేజ్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. I'll choose some image. సో ఇది చూస్ చేసుకుంటున్నాను నేను ప్రస్తుతానికి. సో మీరు కావాలంటే ఇక్కడ ఏమైనా ఎమోజీస్ కానీ ఏమైనా ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. హ్యాష్ ట్యాగ్స్ వి డిస్కస్డ్ అబౌట్ దెమ్, రైట్? సో యూ కెన్ గివ్ దాట్. సో హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేసుకోవాలంటే అప్గ్రేడ్ అవ్వాలంట. ఇట్స్ ఓకే. సో ఆర్ ఎల్స్ నేను డైరెక్ట్గా ఇస్తాను. హ్యాష్ ట్యాగ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అండ్ దెన్ హ్యాష్ ట్యాగ్ డిజిరెడీ. సో ఇలా ఇస్తున్నా అండి. మీరు ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ కొన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే. సో ఓకే, మామూలుగా అయితే కనిపిస్తుంది, లింక్ వర్క్ అవుతుంది, నో ప్రాబ్లం. సో మీరు అలా మల్టిపుల్ ఇమేజెస్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ ఇమేజెస్ యాడ్ చేస్తే ఏమవుతుంది, కెరోజల్ లాగా కనిపిస్తుంది అన్నమాట. సో రీప్లేస్ విత్ లింక్ అటాచ్మెంట్ ఆర్ సంథింగ్. సో యూ కెన్ గివ్ ఎ లింక్ ఆల్సో ఇట్ సీమ్స్. సో ప్రస్తుతానికి నేను ఇమేజ్తోనే వెళ్తాను. సో చూడండి, సెలెక్ట్ మీడియా ఫ్రమ్. ఇంకా మీరు దేంట్లో కన్నా వెళ్ళి ఇమేజెస్ తెచ్చుకోవాలి అనుకుంటే తెచ్చుకోవచ్చు అనమాట. సో క్యాన్వా మీకు తెలుసు, క్యాన్వాలోకి వెళ్తే మీరు ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో డ్రాప్ బాక్స్, గూగుల్ డ్రైవ్ అనేది సేవింగ్ మెటీరియల్ అండి. అంటే మీరు దీంట్లో లాగిన్ అయ్యి దాంట్లో ఏమైనా సేవ్ చేసి ఉంటే తీసుకోవచ్చు. గూగుల్ ఫొటోస్ అలాంటిదే, వన్ డ్రైవ్ అలాంటిదే. అన్స్ప్లాష్ అంటే ఏంటంటే మనకు ఫ్రీ ఇమేజెస్ అనమాట. ఫ్రీ స్టాక్ ఇమేజెస్ కావాలంటే ఈ అన్స్ప్లాష్ అనేది వాడచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను, సో లేడీ సిట్టింగ్ బిఫోర్ ఎ కంప్యూటర్ అలా ఇస్తున్నా. ఏమైనా ఇమేజ్ వస్తుందేమో చూద్దాము. సో చూడండి ఇలా. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ ఇమేజ్ అండ్ ఆల్ యూ కెన్ యూస్. సో ఇలా ఏమన్నా ఇమేజ్, ఈ ఇమేజ్ బాగుంది అనుకున్నాం, సో యూ కెన్ హ్యాపీలీ యూస్ దట్ ఇమేజ్ హియర్, అలా అన్నమాట. ఓకే. సో నా ఎలా కనిపిస్తుంది చూడండి, కెరోజల్ లాగా కనిపిస్తా ఉంది, అవునా? అలా మీరు ఇమేజ్ కావాలంటే పెట్టుకోండి, లేదంటే తీసేయచ్చు. సో అండ్ దెన్ యూ కెన్ ఆల్సో సీ ది ప్రివ్యూ. ఏఐ అసిస్టెంట్ కూడా వాడచ్చు. ఏఐ అసిస్టెంట్ అంటే మీకు హెల్ప్ చేస్తుంది అనమాట, మీకు ఏమన్నా రాయడానికి రావట్లేదు అలాగా. సో ఇఫ్ యూ ఎక్స్ప్లెయిన్ ది టాపిక్ ఇట్ విల్ గివ్. సో నెక్స్ట్, నెక్స్ట్, వాట్ ఇట్. సో రైట్ మోర్, నేను ఇంతే రాసాను, మీరు ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేసి రాయండి, అలా మీరు అడగచ్చు అనమాట. సో న్యూ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో. సో జనరేట్ అని కొడుతున్నా నేను. సో మీకు నచ్చితే హ్యాపీగా కంటెంట్ అనేది వాడుకోండి. సో ఇది కూడా చాట్ జీపీటీ సంథింగ్ వాడుతున్నాను. ఓకే. సో మీన్ వైల్, సో కస్టమైజ్ ఫర్ ఈచ్ నెట్వర్క్ అంటే, సో ఇక్కడ ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది. దేనికి సంబంధించినట్టు దాన్ని కస్టమైజ్ చేయండి అని మీరు చెప్పొచ్చండి. సో అంటే ఇమేజెస్, మనం ఇచ్చిన ఇమేజ్ ప్రాపర్ ఫార్మాట్లో లేకపోవచ్చు, మన టెక్స్ట్ కానీ అలాగా అది కస్టమైజ్ చేస్తుంది అనమాట, అలా. సో యూ కెన్ సింప్లీ రీప్లేస్ అని కొడితే ఇక్కడ రీప్లేస్ అయిపోతుంది. సో ఏమేమి ఉన్నాయి ఇది ఒకసారి చదువుకొని వాడుకోండి. సో ఇట్ లుక్స్ నైస్. నేను సింపుల్గా కట్ చేసి కింద పేస్ట్ చేస్తున్నాను. ఓకే. నా నేను కస్టమైజ్ ఫర్ ఈచ్ నెట్వర్క్ అని ఇస్తున్నాను. సో ప్రివ్యూ, మీరు చూడండి ఎలా ఉంది అనేది మీరు ప్రివ్యూ చూసుకోవచ్చు అనమాట. అలా ఫేస్బుక్లో ఎలా కనిపిస్తుంది, ఇన్స్టాగ్రామ్లో ఎలా కనిపిస్తుంది. సో అలా మీరు స్టోరీగా అయినా పోస్ట్ చేయొచ్చు, రీల్స్ అయినా పోస్ట్ చేయొచ్చు, యువర్ విష్. ఇది రీల్కి రీల్ మెటీరియల్, రీల్ అంటే వీడియో కదా. సో 90 సెకండ్స్ లోపల అలా ఉంటే రీల్ అవుతుంది, అలాంటివి ఇస్తే రీల్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. యూ హ్యావ్ టు డిలీట్ ఇమేజెస్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఎ రీల్, రైట్? సో ఇప్పుడు మీరు ఏ టైంకి స్కెడ్యూల్ చేయాలనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ దిస్ పోస్ట్ టు బి పోస్టెడ్ ఆన్ 30th
ఆఫ్ ఏప్రిల్ ఆర్ సంథింగ్ లైక్ నేను 9th చూస్ చేసుకుంటా. 9th ఏ టైంకి పోస్ట్ అవ్వాలి? సో ఏషియా కల్కట్టా ఉందండి. సో నేను ఈ టైంకి 2:30 p.m.కి ఈ 3 ప్లాట్ఫామ్స్లో పోస్ట్ అవ్వాలి అని చెప్పేసి మీరు డన్ మీద క్లిక్ చేస్తే ఆ టైంకి పోస్ట్ అయిపోతుంది అనమాట. ఓకే. సో ఆర్ఎల్స్ మీరు ఇప్పుడే పోస్ట్ చేయాలి అంటే మోర్ పోస్టింగ్ యాక్షన్స్కి వెళ్ళి నవ్ మీద క్లిక్ చేశారంటే ఇప్పుడే ఈ టైంకే కరెంట్ టైంకి పోస్ట్ అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా ఇట్ విల్ గెట్ పోస్టెడ్ టు ఆల్ ది ప్లాట్ఫామ్స్ నవ్. అలా కాదు, మీరు తర్వాత స్కెడ్యూల్ చేసుకోవాలి అనుకుంటే సెట్ డేట్ అండ్ టైం చూస్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ సేవ్ ఇట్ యాస్ ఎ డ్రాఫ్ట్. డ్రాఫ్ట్లో సేవ్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? యూ హ్యావ్ క్రియేటెడ్ ది పోస్ట్ బట్ యూ హ్యావ్ నాట్ పబ్లిష్డ్ ఇట్ ఆర్ స్కెడ్యూల్డ్ ఇట్. మీరు ఆ పోస్ట్ని క్రియేట్ చేశారు, సేవ్ చేశారు, అంతేగాని పబ్లిష్ చేయలేదు. ఆర్ఎల్స్ ఎప్పుడు పోస్ట్ అవ్వాలనేది కూడా మీరు డిటర్మైన్ చేయలేదు. సో తర్వాత మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు దాన్ని ఎడిట్ చేసుకొని రివ్యూ చేసుకొని యూ కెన్ పోస్ట్ ఇట్ లేటర్. ఓకే. సో స్కెడ్యూల్ అంటే ఫ్యూచర్ డేట్ అండ్ టైంకి మీరు పోస్ట్ అవ్వాలి అని సెట్ చేసుకోవచ్చు. పోస్ట్ నవ్ ఇప్పుడే రైట్ అవే పబ్లిష్ అయిపోవాలి అంటే నవ్ మీద క్లిక్ చేయొచ్చు. డ్రాఫ్ట్ మీద సేవ్ చేస్తే యూ కెన్ సేవ్ ఇట్ యాజ్ ఎ డ్రాఫ్ట్. లేటర్ యూ కెన్ పోస్ట్ ఇట్. క్లియర్ టిల్ నా? సో ఇప్పుడు 9th పోస్ట్ చేశాను, Yes. 9th సేవ్ చేశాను కదా నేను. 9th ఎక్కడ కనిపిస్తున్నాం చూద్దాం. సో ఆర్ఎల్స్ మీరు ఒకవేళ ఏమైనా డ్రాఫ్ట్స్ అట్లా ఉన్నా కూడా డ్రాఫ్ట్స్లో కూడా కనిపిస్తుందండి. ఓకే. సో మంత్ ఆర్ వీక్ యూ కెన్ చూస్ లైక్ దిస్. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ సింపుల్గా క్లిక్ చేసి పోస్ట్ చేయొచ్చు. ఓకే. సో నేను ఇందాక ఏం చూస్ చేసుకున్నాను, ఏప్రిల్ అయినా. సో మీరు ఏమన్నా పోస్ట్ పెట్టింటే అక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ క్రియేట్ అయితే ఇక్కడే కనిపిస్తుంది అనమాట. సో లెట్ మీ చూస్ ఇట్. సో ఓపెన్. సో April 16, done. So and then customize for each schedule post. When is it? April 16th కదండి. సాటర్డే Yes. వరకే ఉంది ఇది. నేను మంత్ చూస్ చేసుకుంటాను. చూడండి ఇలా కనిపిస్తుంది అనమాట. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పోస్ట్ అవుతుంది అన్నట్టు మీ క్యాలెండర్లో మీరు స్కెడ్యూల్ చేసినటువన్నీ ఇలా కనిపిస్తూ వస్తాయి. సో ఫర్ నవ్ ఐ విల్ డిలీట్ దాట్. ఐ డోంట్ వాంట్ ఇట్ టు గెట్ పబ్లిష్డ్. సో నేను ఏదో సో యూ కెన్ హ్యాపీలీ డిలీట్ ఇట్ హియర్. సో ఇక్కడ చూస్ చేసుకోండి, ఓపెన్ అవుతుంది. సింపుల్గా మీరు ఎడిట్ కాంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడే పబ్లిష్ చేసేయాలన్నా చేసేయచ్చు. లేదు అంటే సెకండ్ డిలీట్ ఇట్. డూప్లికేట్ అంటే ఇంకొక కాపీ క్రియేట్ అవుతుందండి. సో ఐ సింప్లీ షో యూ. సో డూప్లికేట్ చేసుకుంటే ఇంకొక కాపీ సేమ్ అదే క్రియేట్ అవుతుంది. మీరు మళ్ళీ ఏదైనా సెట్ చేసుకోవచ్చు అనమాట. కెన్ సెట్ ది డేట్ అండ్ టైం అలా అనమాట. ఓకే. సో డిస్కార్డ్ చేంజెస్ మీరు సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా ఇలా చేసుకోవచ్చు. ఓకే. ఈ డేకి పబ్లిష్ డే మార్చుకోవడం కానీ అవన్నీ కూడా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ది కంటెంట్ క్యాలెండర్. సో ఈజీగా అనిపిస్తుందా అండి ఇప్పుడు? Yes. ఈజీ కదా ఈ టూల్స్ వల్ల. సో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో మనకు కావాల్సిన ఫ్యూచర్ టైంని మనం సెట్ చేసి పెడితే ఆ టైంకి ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్స్లో అవి ఆటోమేటిక్గా పబ్లిష్ అయిపోతాయి. మనం ఎట్లాంటి స్ట్రెస్ తీసుకోవాల్సిన పని లేదు. ఒకవేళ టైం జోన్ మార్చాలి అంటే మీరు ఇక్కడ ఏ టైం జోన్ కావాలంటే టైం జోన్ చూస్ చేసుకుంటే ఆ పర్టికులర్ కంట్రీలో ఆ పర్టికులర్ టైంకి పోస్ట్ అయిపోతాయి. సో మనం ఎట్లాంటి స్ట్రెస్ తీసుకోవాల్సిన పని లేకుండా జరిగిపోతుంది. సో అలానే ఈ హూట్ సూట్ కూడా బాగుంటుందండి. హూట్ సూట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏమేం కంటెంట్ పోస్ట్ చేసాం అదంతా కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ జస్ట్ అనలిటిక్స్ కూడా చూడొచ్చు. బట్ అనలిటిక్స్ ఐ థింక్ వీ హ్యావ్ టు గో ఫర్ ప్రీమియం వర్షన్. సో చూడండి 14 days ఫ్రీ ఇస్తారు, తర్వాత పే చేయాలన్నమాట బఫర్లో అనలిటిక్స్ చూడాలి అంటే. సో ఐ చూస్ దిస్. సో చూడండి ఇంతకుముందు నేను పబ్లిష్ చేసినటువన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో 8969 సంథింగ్. ఇంతకుముందు కాదు, ఈ టైమ్స్ ఉన్నాయి. యూ కెన్ యాడ్ ఏ పోస్ట్ అని చెప్తా ఉంది. ఇట్స్ ఓకే. సో యాక్చువల్గా అయితే ఈ హూట్ సూట్ ఎంత బాగుంటుందంటే మీరు ఆల్రెడీ పబ్లిష్ చేస్తుంటే ఆ పబ్లిష్ చేస్తుండేటివన్నీ కూడా ఒక మెటీరియల్ లాగా కనిపించేస్తుంది అనమాట మీకు. అంటే ఒక
లైక్ ఫేస్బుక్లో ఏమేమి పోస్ట్ చేశారు, ఇన్స్టాగ్రామ్లో ఏమేమి పోస్ట్ చేశారు అనేది ఈ ప్లాట్ఫామ్లోనే మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి ఎవరైనా కమెంట్ చేసినా సరే మీరు రిప్లై ఇవ్వచ్చు. సో అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్ని కూడా బాగుంటాయండి దీంట్లో హూట్సూట్లో. కాకపోతే దిస్ ఈస్ ఫ్రీ ట్రయల్ చూడండి, లైఫ్ టైం కాదు. బఫర్ అయితే లైఫ్ టైం. మీరు చిన్న బిజినెసెస్ కానీ లేదు ఏదైనా ఇండివిజువల్ పర్పస్కి పర్సనల్ పర్పస్కి వాడుకోవాలన్నా ఇది బాగుంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ మోర్ క్లయింట్స్, సో ఇక ఎక్కువ మంది క్లయింట్స్కి తీసుకోవాలంటే మీరు అప్గ్రేడ్ అయితే సో మల్టిపుల్ ఛానల్స్ని కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, క్లియర్ టిన్నప్. చూడండి ఇలా Yeah. కనిపిస్తుంది అనమాట. సో మీరు ఇది క్యాలెండరు. సో ఇలానే మీరు ఏమేమి పోస్ట్ చేశారని క్లియర్గా కనిపిస్తుంది. లైక్ ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని షేర్స్ వచ్చాయి, అవన్నీ అనలిటిక్స్ కూడా బాగా కనిపిస్తుంది అనమాట. హూట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. బట్ ప్రైజింగ్ కూడా కొంచెం ఎక్కువే ఉన్నది. సో పర్ మంత్ సమ్ 1900 ఉందండి స్టాండర్డ్ అయితే, అప్ టు 10 సోషల్ అకౌంట్స్. సో అన్లిమిటెడ్ పోస్ట్ స్కెడ్యూలింగ్. సో క్యాన్వా అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారంట. సో యూ కెన్ బల్క్ స్కెడ్యూల్ అప్ టు 350 పోస్ట్ ఎట్ వన్స్. సో పాస్ట్ 7 days వరకు ఏమేమి జరిగాయని తెలుసుకోవచ్చు. సో నైస్. సో యూ ట్రై దిస్ వన్స్. సో మిగతావన్నీ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. సో బఫర్ లాగే ఉంటుంది. సో నేను బఫర్ వాడాను, సూట్ వాడాను, లేటర్ కూడా వాడాను, మెటా బిజినెస్ సూట్ కూడా చూసానండి. ఈ 4 బాగానే ఉన్నాయి. సో ఇవి కూడా సిమిలర్ టు దీస్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్. యూ కెన్ గివ్ ఎ ట్రై. ఫ్రీ ట్రయల్ ఏమన్నా ఉంటే యూజ్ చేయండి ఒకసారి. నా సో సెకండ్ థింగ్ ఈజ్ ఫేస్బుక్ బిజినెస్ పేజ్ క్రియేషన్. సో ఇంతకుముందు నేను చెప్పాను మీకు, ఫేస్బుక్ అకౌంట్ అనేది అందరికీ ఉంటుంది, అది పర్సనల్ ప్రొఫైల్. సో ఫేస్బుక్ బిజినెస్ పేజ్ అనేది పబ్లిక్ ప్రొఫైల్ అన్నమాట. సో ఫేస్బుక్ పేజ్ క్రియేషన్ పబ్లిక్ ప్రొఫైల్ అంటే మనం ఏం పోస్ట్ చేసినా అందరికీ కనిపిస్తుంది, ఎవరైనా చూడగలిగితే. సో దాన్ని పబ్లిక్ ప్రొఫైల్ అంటాం. ఫేస్బుక్ Yes. బిజినెస్ పేజ్ ఇస్ ఎ పబ్లిక్ ప్రొఫైల్. సో ఎందుకు పబ్లిక్ ప్రొఫైల్ పెట్టుకుంటాము? సో నార్మల్ పర్సనల్ అకౌంట్ అయితే ప్రైవేటే పెట్టుకుంటామండి. మన ఫ్రెండ్స్కి, మన కొలీగ్స్కి ఆర్ మనకు తెలిసిన వాళ్ళకి మాత్రమే మనం ఏం పోస్ట్ చేసినా కనిపిస్తుంది. అలా కాదు, అందరికీ కనిపించాలి. నేను ఒక బిజినెస్ ఆర్ ఎ బ్రాండ్ ఆర్ సంథింగ్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆర్ పబ్లిక్ ఫిగర్ సోషల్ మీడియాలో గ్రో అవ్వాలి అనుకుంటే మీరు ఈ ఫేస్బుక్ బిజినెస్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఆర్గానికల్లీ or if you want to run ads on Facebook, Instagram or WhatsApp, so Facebook business page is mandatory. Yes. ఓకే. సో ఒకవేళ గనక మనము ఆర్గానిక్గా గ్రో అయ్యాము, సో మీన్స్ తర్వాత ఆర్గానిక్గా గ్రో అవ్వడం అంటే మంచిగా ఫాలోవర్స్ ఉన్నారు, సో ఒక ఫ్యాన్ బేస్ అనేది ఉంది మన పేజ్కి, కొంచెం ఉన్నారు ఫాలోవర్స్ అనుకుంటే వీ కెన్ గో ఫర్ యాడ్స్. అలా కాదు, మన పేజ్కి 0 ఫాలోవర్స్ ఉన్నారు, అసలు ఎట్లాంటి పోస్ట్ కూడా మనం పోస్ట్ చేయలేదు, అలాంటప్పుడు యాడ్స్కి వెళ్ళకండి. సో ఫస్ట్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ట్రై చేయండి, కొంచెం ఫాలోవర్స్ని గెయిన్ చేయండి, మినిమం పోస్ట్ అనేటివి పోస్ట్ చేయండి, తర్వాతే యాడ్స్కి వెళ్ళండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇప్పుడు మనం మన ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఒక యాడ్ రన్ చేసాం. యాడ్ మీద క్లిక్ చేసే అతను మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి వచ్చాడు అనుకుందాం. దాంట్లో ఎట్లాంటి పోస్ట్ లేవు, 0 ఫాలోవర్స్ ఉన్నారంటే మన ప్రోడక్ట్ కొంటాడా? కొన్నాడు కదా. Mm. ట్రస్ట్ వర్తీనెస్ అనేది ఉండదు. దే మే నాట్ ట్రస్ట్ అస్. అలా కాదు, మనకు కొంచెం ఫాలో బేస్ అనేది ఉంది, ఫాలోవర్స్ మంచిగానే ఉన్నారు, కొంచెం ఒక 1000 ఫాలోవర్స్ మినిమం 2000 ఫాలోవర్స్ అన్నా ఉన్నారు. సో ఒక 100 పోస్ట్లో ఒక 50 పోస్ట్లో పోస్ట్ చేసి ఉన్నారు, దాని కింద మంచి రివ్యూస్ వచ్చినాయి, అలా ఉంటే దే కెన్ ట్రస్ట్ అస్ అండ్ దే కెన్ బై. అదనమాట. సో ట్రస్ట్ వర్తీనెస్ ఉంటేనే ఈ సోషల్ మీడియాలో యాడ్స్ అనేటివి కొంచెం బెటర్ అండి. లేకుంటే ఊకే వెళ్ళకండి స్టార్టింగే అని నేను చెప్తాను. నా ఈ ఫేస్బుక్ బిజినెస్ పేజ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి? సో ఈ ఫేస్బుక్ బిజినెస్ పేజ్ క్రియేట్ చేయాలి అంటే మనకు ఫస్ట్ ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి, అంటే పర్సనల్ ఫేస్బుక్ అకౌంట్ అనేది ఉండాలన్నమాట. సో లెట్ మీ గో టు మై ఫేస్బుక్ అకౌంట్. సో మీ ఫేస్బుక్కి వెళ్ళిపోండి. సో నార్మల్ ఫేస్బుక్ అకౌంట్ అనేది అందరికీ ఉంటుంది, ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు తెలిసే ఉంటుంది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ దాట్. సో దిస్ ఈజ్ ది నార్మల్ ఫేస్బుక్ అకౌంట్. సో ఇలా ఉంటుంది, మీ పర్సనల్ అకౌంటే అనమాట ఇది.
ఐల్ గో బ్యాక్. ఇది వేరే ఏదో ఓపెన్ అయింది. సో ఐల్ స్విచ్ టు అదర్ ప్రొఫైల్స్. సో దిస్ ఈస్ మై నార్మల్ పర్సనల్ ఫేస్బుక్ అకౌంట్. ఈ నార్మల్ ఫేస్బుక్ అకౌంట్ ఉంటేనే మనం పేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఫేస్బుక్ అకౌంట్లో, ఒక పర్సనల్ ఫేస్బుక్ అకౌంట్లో మనం మల్టిపుల్ పేజెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అంట. చూడండి ఇలా హ్యావ్ క్రియేటెడ్ 3 పేజెస్. అలాగా మీరు మల్టిపుల్ పేజెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. మీరు మీ ఫేస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెనూ ఆప్షన్ ఉంటుందండి, ఫేస్బుక్ మెనూ అని. ఆ మెనూ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ పేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. యూ కెన్ క్లిక్ హియర్ అండ్ యూ కెన్ క్రియేట్ ఎ పేజ్. సో ఇప్పుడు మీ పేజ్ నేమ్ అనేది మీరు ఇవ్వాలి. సో పేజ్ నేమ్ అంటే అందరికీ కనిపించే పేరండి. సో ఇట్స్ ది మెయిన్ టైటిల్ ఆఫ్ యువర్ ఫేస్బుక్ పేజ్. సో మన పేజ్కి రాగానే జనాలు ఏం చూస్తారు? టాప్ ఆఫ్ యువర్ పేజ్లో ఈ పేజ్ నేమే కనిపిస్తుంది. సో ఈ పేజ్ నేమ్ మీ బిజినెస్ని కానీ, బ్రాండ్ని కానీ, మీ ఆర్గనైజేషన్ని కానీ రిప్రజెంట్ చేసేటట్టుగా ఇవ్వండి. సో ఐమ్ గివింగ్ లైక్ డిజిటల్ Mm. ప్రణీత సంథింగ్ అన్నట్టు ఇస్తున్నాను నేను. సో ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే. సో ఇది ఎవరైనా సర్చ్ చేసినా ఆ, మీ పోస్ట్ మీద కూడా మీ నేమ్ అనేది కనిపిస్తుంది. సో మీరు ఏమైనా పోస్ట్ చేస్తూ మీ పేజ్ నేమ్ అనేది కనిపిస్తుంది అనమాట దాని మీద. సో ప్రాపర్ పేజ్ నేమ్ అనేది చూస్ చేసుకోండి. మీరు యాడ్స్ రన్ చేసినా సరే పేజ్ నేమ్ అనేది కనిపిస్తుంది. సో గివ్ ఏ ప్రాపర్ పేజ్ నేమ్. అండ్ నా కేటగిరీ, మీ పేజ్ దేనికి రిలేటెడ్ అనేది మీరు ఇవ్వచ్చు అనమాట. లైక్ డిజిటల్ మార్కెటింగ్ ఆర్ డిజిటల్ క్రియేటర్ ఏంటి మీరు. సో ఐమ్ గివింగ్ లైక్ సోషల్ మీడియా ఏజెన్సీ. అలా మల్టిపుల్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ కూడా రిలేటెడ్. సో లైక్ దట్ యూ కెన్ చూస్ డిజిటల్. సో ఆర్ ఎల్ సింప్లీ మార్కెటింగ్ ఉంటుందా? సో మార్కెటింగ్ ఆర్ అడ్వర్టైజింగ్ సంథింగ్. సో మీ బయో కూడా ప్రాపర్గా ఇవ్వండి. సో బయో అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా చూసుంటారు. సో అబౌట్ యూ. సో మీరు ఏంటి, ఏం చేస్తారు, ఈ పేజ్ దేని గురించి అనేది ఒక సింపుల్ బయో ఒక 2 to 3 లైన్స్లో ఇవ్వండి. సో మీరు కావాలంటే సో మీ వెబ్సైట్ ఇది అని కూడా మీరు చెప్పుకోవచ్చు. అండ్ దెన్ ఐల్ సింప్లీ క్లిక్ ఆన్ క్రియేట్ ది పేజ్. ఓకే. సో ఈ బయో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఈ బయో, ఈ పేజ్ నేము, ఇంకా ఇన్ ఫ్యూచర్ మీరు యూజర్ నేమ్ కూడా క్రియేట్ చేస్తాం ఇప్పుడు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో బయో ఇస్ నథింగ్ బట్ ఏ షార్ట్ డిస్క్రిప్షన్ అబౌట్ వాట్ యువర్ పేజ్ డూస్. మీ పేజ్ యాక్చువల్గా దేని గురించి, ఏం చేస్తుంది, ఏం చేస్తారు ఇక్కడ అనేది ఇవ్వండి. సింప్లీ క్లిక్ ఆన్ క్రియేట్ పేజ్. సో ఈ పేజ్ నేమ్ అనేది జస్ట్ అందరికీ కనపడేది మాత్రమే. యూజర్ నేమ్, పేజ్ నేమ్ రెండు డిఫరెంట్ అండి. సో నవ్ గివ్ యువర్ వెబ్సైట్ నేమ్. ఎందుకు ఇవ్వాలి వెబ్సైట్ నేమ్? ఎవరైనా సరే మన పేజ్కి వచ్చారు, సో మన వెబ్సైట్ విజిట్ చేయాలి అనుకుంటే దే కెన్ క్లిక్ ఆన్ ది వెబ్సైట్ అండ్ దే కెన్ గో దేర్ అన్నట్టు. సో లైక్ దిస్ వన్. ఇది ఇస్తున్నా నేను. అండ్ దెన్ యూ కెన్ గివ్ ది ఫోన్ నెంబర్. సో ఇండియా చూస్ చేసుకొని ఫోన్ నెంబర్ అనేది ఇవ్వండి. సో ఎందుకండి ఇవన్నీ కాంటాక్ట్ ఇన్ఫో? సో యూజర్ అనేవాడు మనల్ని ఈజీగా రీచ్ అవుట్ అవ్వడానికి అనమాట. ఇండియా 9 Okay. అని గివ్ యర్ ఫోన్ నెంబర్. అండ్ దెన్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వండి. అడ్రస్, టౌన్, పోస్టల్ కోడ్ అండ్ ఆల్. సో మీది గనక ఫిజికల్ లొకేషన్ అయితే ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. లేదు ఓన్లీ డిజిటల్ అయితే ఇక్కడ లీద్దాం. సో హవర్స్ మీకు తెలుసు, ఏ అవర్స్ నుంచి ఏ టైం నుంచి ఏ టైం వరకు మీరు రన్ చేస్తారు బిజినెస్. 9 to 6, 9 to 8. సో సండేస్ హాలిడేనా, సాటర్డేస్ హాలిడేనా, అవన్నీ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఆల్వేస్ ఓపెన్ ఆర్ ఓపెన్ ఎట్ సెలెక్టెడ్ అవర్స్ చూస్ చేసుకుంటే, సో మండే ఏ టైంకి ఓపెన్ అవుతుంది, సో ట్యూస్డే ఏ టైంకి ఓపెన్ అవుతుంది, అలా మీరు హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇవ్వకపోయినా పర్లేదు, తర్వాతైనా మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా కనిపిస్తుంది. సో పేజ్ ఏంటి, మీ ఫోన్ నెంబర్ ఏంటి, సో ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో అన్నీ ఇవ్వలేదు. ఫోన్ నెంబర్ ఇస్ మ్యాండేటరీ అంటండి. సో ఐఎమ్ గివింగ్ వన్ ఫోన్ నెంబర్. సో నేను నా నెంబర్ ఇచ్చేస్తున్నా. సో అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో మీ ప్రొఫైల్ పిక్చర్, మీ కవర్ ఫోటో ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి. మీకు కావాలి అంటే డైమెన్షన్స్ కోసం మీరు గూగుల్లో అయినా వెతుక్కోవచ్చు అండి. లేదంటే క్యాన్వాలోకి వెళ్తే సో మీకు క్యాన్వాలో డైమెన్షన్స్ అవన్నీ కూడా Facebook. కనిపిస్తుంది.
ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్చరు, ఫేస్బుక్ కవర్ పేజ్ అంటే ఆ డైమెన్షన్స్ తగ్గట్టు మీకు క్రియేటివ్ ఇస్తుంది. దాంట్లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ సెర్చ్ బార్లో హ్యాపీగా సెర్చ్ చేస్తే సరిపోతుంది. సో క్యాన్వా ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ టూల్స్. సో సింపుల్గా ఫేస్బుక్ కవర్ పేజ్ ఇలా సెర్చ్ చేస్తాను నేను. ఇది నేను క్రియేట్ చేసినట్టు చూపిస్తుంది. ఐ వాంట్ క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ దెన్ ఐ సెర్చ్ హియర్. సో చూడండి, ఫేస్బుక్ కవర్ పేజ్ ల్యాండ్స్కేప్ కావాలా? సో ఫేస్బుక్ మీకు కావాలంటే యూ కెన్ చూస్ ప్రొఫైల్ క్రియేట్ చేసినా సరే, ఫేస్బుక్ పోస్టా, సో ఫేస్బుక్ ప్రొఫైల్ ఫ్రేమా, కవర్ ఫోటోనా, సో మీకు కావాల్సిన డిజైన్స్ అన్నీ అది ఇచ్చేస్తుంది అనమాట. సో దీన్ని మీరు హ్యాపీగా చూస్ చేసుకుని దాంట్లో మీకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో అలాగే ఇన్స్టాగ్రామ్ కానీ లింక్డ్ఇన్ కానీ, సో ఇన్స్టా ప్రొఫైల్ పిక్ ఆర్ ఏదన్నా పోస్ట్ చేయాలి అనుకున్నారు, దానికి తగ్గట్టుగా డైమెన్షన్స్ ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. లేదు అంటే మీరు హ్యాపీగా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని ఆ డైమెన్షన్స్ ప్రకారం మీరు క్రియేట్ చేసుకొని ఇచ్చేయచ్చు అనమాట. సో ప్రాపర్గా మీ బిజినెస్ని కానీ మీ బ్రాండ్ని కానీ రిప్రజెంట్ చేసేటట్టుగా ఈ కవర్ ఫోటో కానీ లేదంటే ఈ ప్రొఫైల్ పిక్చర్ కానీ ఇవ్వండి. సో అండ్ యాక్షన్ బటన్ ఈస్ మ్యాండేటరీ. సో యాక్షన్ బటన్ ఈస్ నథింగ్ బట్ సిటిఏ, కాల్ టు యాక్షన్. సో లైక్ బుక్ నా, సైన్ అప్, విజిటర్స్, సెండ్ ఎ మెసేజ్. ఇప్పుడు సెండ్ ఎ మెసేజ్ అంటే ఎవరైనా మెసేజ్ చేస్తే మీకు మెసెంజర్కి వస్తుందండి. సో వాట్సాప్కి మెసేజ్ Okay. రావాలి అంటే యూ హ్యావ్ టు గివ్ యువర్ వాట్సాప్ నెంబర్ హియర్ ఆర్ ఎల్స్ ఈమెయిల్, కాల్ నౌ, అలా మీ ఇష్టం. సో మీరు వాట్సాప్ని కనెక్ట్ చేసుకుంటే ఇన్ ఫ్యూచర్ మీరు వాట్సాప్లో కూడా యాడ్స్ చూపించుకోవచ్చు. మీరు రీసెంట్గా గమనిస్తే వాట్సాప్లో కూడా యాడ్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడ కనిపిస్తున్నాయి? ఈ స్టేటస్లు అవి చూస్తాం కదా వాట్సాప్లో. Yes. సో వి కాల్ అక్కడ దెమ్ అప్డేట్స్, కనిపిస్తుంది. ఐ థింక్ అప్డేట్స్. సో అప్డేట్స్లో కనిపిస్తున్నాయండి. సో స్లోగా స్టార్ట్ చేస్తున్నారు వాట్సాప్లో కూడా యాడ్స్. సో అక్కడ యాడ్స్ రన్ చేసుకోవాలన్నా సరే మనం వాట్సాప్ అనేది కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో యూ హ్యావ్ టు కనెక్ట్ ఇట్ టు ఫేస్బుక్ పేజ్. ఈ పేజ్కి కనెక్ట్ అయి ఉండాలి. అలా మీకు ఏది కావాలి, కాల్ కావాలా అంటే యూజర్ అనేవాడు క్లిక్ చేస్తేనే కాల్ ప్లేస్ అవుతుంది. అలా ఈమెయిల్ కావాలా, కాల్ కావాలా, ఏదైనా సరే. సో ఓపెన్స్ ఏ వెబ్సైట్ అరే కాంటాక్ట్ ఫామ్. సో లేదు కాంటాక్టర్స్ పెట్టుకొని క్లిక్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సో మీరు కాంటాక్ట్ ఫామ్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే సో ఈ వెబ్సైట్కి రీడైరెక్ట్ చేయండి అని అయినా సరే మీరు చెప్పొచ్చు అనమాట. యువర్ విష్. సో ఐల్ గో బ్యాక్ అండ్ ఐల్ చూస్ వాట్సాప్ మెసేజ్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో మీ నెంబర్ ఇదే కదా అని అడుగుతుంది, వెరిఫై కూడా చేసుకుంటా ఉంది. సో ఐ విల్ సింప్లీ గో విత్ యాజ్ దిస్ ఈస్ నాట్ మై ఫేస్బుక్ అకౌంట్. సో ఐ విల్ సింప్లీ గివ్ కాంటాక్టర్స్ థింగ్ అండ్ దెన్ నెక్స్ట్ వెబ్సైట్ లింక్. యాక్చువల్గా వాట్సాప్ అకౌంట్ కనెక్ట్ చేసుకోవడం అంతా కొంచెం బెటర్ అండి. ఈజీగా రీచ్ అవుట్ అవుతారు జనాలు. సో ఐఎమ్ గివింగ్ దిస్ వెబ్సైట్ లింక్ అండ్ ఐ క్లిక్ ఆన్ సేవ్. ఒకవేళ మీది గనక ఏదైనా ప్రోడక్ట్ సెల్లింగ్ సైట్ అట్లా అయితే అది కూడా మీరు షాప్ బటన్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఐ డోంట్ నో వై ఇట్స్ కాంటాక్టర్స్ అండ్ దెన్ నెక్స్ట్. సో వెబ్సైట్ లింక్ నెక్స్ట్ సేవ్. సో కొన్నిసార్లు దీంట్లో ఇష్యూస్ కూడా ఉన్నాయండి, డోంట్ వర్రీ. సో ఏమన్నా గ్లిచెస్ అలా ఉంటే Okay. కొంచెం సేపు తర్వాత మళ్ళీ ట్రై చేస్తే వస్తుంది. వీళ్ళు కాన్స్టెంట్గా చేంజ్ చేస్తూ వస్తున్నారు అనమాట. దానివల్ల కొన్ని గ్లిచెస్ మిగిలిపోయినాయి. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ నాట్ సేవింగ్. సేవ్ అయిందని అనుకుంటున్నా. ఎడిట్ వస్తుందండి, అంటే సేవ్ అయింటుంది. సో మీ ప్రొఫైల్ పిక్చర్ కింద అలా కనిపిస్తుంది యూజువల్గా. సో ఇక్కడ కనిపించచ్చు. అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో కనెక్ట్ యువర్ వాట్సాప్ టు యువర్ పేజ్ అని చెప్తా ఉందండి. మీకు నచ్చితే కనెక్ట్ కూడా చేసుకోండి. సో కనెక్ట్ చేసుకోవడం వల్ల యూ కెన్ రన్ యాడ్స్ ఆన్ వాట్సాప్ ఆల్సో. అట్లనే మీ వాట్సాప్ నెంబర్ కూడా మీరు డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. అది క్లిక్ ఆన్ స్కిప్. Okay. సో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఇన్వైట్ చేయండి అని చెప్తుంది. ఇఫ్ యూ వాంట్ టు ఇన్వైట్ ఎనీవన్ యూ కెన్ క్లిక్ ఆన్ ఇన్వైట్ ఫ్రెండ్స్. సో పేజ్ నోటిఫికేషన్స్ అండ్ ఆల్ అంటారు. సో వన్స్ యువర్ పేజ్ ఈజ్ సెటప్, సో ఇట్ విల్ లుక్ లైక్ దిస్. మీరు ప్రాపర్ కవర్ ఫోటో కానీ అవన్నీ కూడా యాడ్ చేసుకుంటే బెటర్. ఓకే. సో నార్మల్ యూజర్కి ఒకలాగా కనిపించచ్చు. మనం ఓనర్ కదా, ఓనర్ ఆఫ్ దిస్ పేజ్ కదా, ఇంకొక రకంగా కూడా కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. నా
చూడండి, మీ ఏమైనా ఇప్పుడు ఎడిట్ చేసుకోవాలన్నా సరే ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా తర్వాత అయినా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. హవర్స్ యాడ్ చేయడం కానీ, ఈమెయిల్ అడ్రస్, బయో, కవర్ పిక్ మీకు కావాల్సినప్పుడల్లా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో యూ కెన్ ఫీల్ ఇట్ లైక్ సింప్లీ నార్మల్ పర్సనల్ అకౌంట్ లాగే అనుకోండి. ఇప్పుడు కావాలంటే అప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఐ విల్ గో బ్యాక్. సో హియర్ ఐ am. Now the main thing is యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ అంటే హ్యాండిల్ అని కూడా అంటారు దీన్ని. సో సోషల్ మీడియా హ్యాండిల్స్ అని డిస్కస్ చేసాము కదా. సో ప్రతి సోషల్ మీడియా అకౌంట్కి కూడా ఒక యూజర్ నేమ్ అనేది ఉంటుందండి, ఒక సోషల్ మీడియా హ్యాండిల్ అనేది ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ది పేజెస్ యునీక్ యూఆర్ఎల్. సో ఒక ట్యాగ్ నేమ్ లాగా కనిపిస్తుంది, ఇది ఒక యునీక్ యూఆర్ఎల్ అనమాట. సో ఇది @తో స్టార్ట్ అవుతుంది. సో @ప్రణీత డిజిటల్, డిజి రెడీ కోర్సెస్ అలా ఉంటుంది అనమాట. సో ఇట్ హెల్ప్స్ పీపుల్ టు ఫైండ్ అండ్ ట్యాగ్ యువర్ పేజ్ ఈజీలీ. సో ఇప్పుడు ఏదైనా పోస్ట్ చేస్తాము ఫోటో, సో దాంట్లో వేరే వాళ్ళని ఎలా ట్యాగ్ చేస్తామంటే, సో ఈ యూజర్ నేమ్ త్రూనే ట్యాగ్ చేస్తాం అనమాట. ఎవరినైనా ట్యాగ్ చేయడం అట్లాంటి పనులు చేస్తాం కదా, ఇలానే ట్యాగ్ చేయొచ్చు. అండ్ ఎవరైనా మన పేజ్ని ఫైండ్ అవుట్ చేయాలన్నా సరే ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. సో పేజ్ నేమ్ అంటే అందరికీ కనిపించేది. ఈ యూజర్ నేమ్ అనేది ఒక యునీక్ హ్యాండిల్. ఒక్కొక్క పేజ్కి ఒక యూజర్ నేమే ఉంటుంది, సేమ్ యూజర్ నేమ్ మల్టిపుల్ పేజెస్కి ఉండదు. సో నేమ్ కావాలంటే సేమ్ నేమ్ ఉండొచ్చు అండి, పేజ్ నేమ్ సేమ్ ఉండొచ్చు, బట్ యూజర్ నేమ్ విల్ బి డిఫరెంట్. సో ఒక యునీక్ నేమే ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ ఒక నేమ్ తీసుకున్నా, వేరే వాళ్ళు మళ్ళీ ఆ నేమ్ కావాలి అంటే వాళ్ళకి ఆ నేమ్ అవైలబుల్ అనేది ఉండదు అనమాట. అందుకే సోషల్ మీడియా హ్యాండిల్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా అని ముందే చెక్ చేసుకోండి అని చెప్పున్నా. ఓకే. సో ఇట్ విల్ లుక్ లైక్ దిస్. సో యూజర్ నేమ్ అంటే @digital ప్రణీత, డిజి రెడీ కోర్సెస్ అలా ఫార్మాట్లో ఉంటుంది అనమాట. సో పేజ్ యూఆర్ఎల్ అంటే, సో దిస్ ఈజ్ పేజ్ యూఆర్ఎల్. సో పేజ్ యూఆర్ఎల్ వేరు, యూజర్ నేమ్ వేరు. డన్. సో నా ఈ ఈ ఈ యూజర్ నేమ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి? సో సింప్లీ గో టు మేనేజ్ పేజ్, సెట్టింగ్స్, అండ్ దెన్ పేజ్ సెటప్ ఆప్షన్ అని ఒకటి ఉంటుందండి. కొంచెం స్క్రోల్ చేసి వెతకండి, ఇక్కడ ఉంది పేజ్ సెటప్ ఆప్షన్. సో పేజ్ సెటప్లోకి వెళ్ళి, సో ఇక్కడ నేమ్ ఉంది కదా, ఈ నేమ్లోకి వెళ్ళండి. మీరు కావాలంటే మీరు పేజ్ నేమ్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి, యూజర్ నేమ్ మీరు ఇంకా సెట్ చేసుకోలేదు అని చూపిస్తా ఉంది. ఐ విల్ సెట్ యూజర్ నేమ్ ఆల్సో లైక్ డిజిటల్ ప్రణీత అని వెతుకుతానండి, ఉందో లేదో చూద్దాం. డిజిటల్ ప్రణీత. సో చెప్తా అనమాట, యూజర్ నేమ్ ఈస్ అవైలబుల్. అలా కాదు, సంథింగ్ లైక్ డిజి రెడీ అని ఇస్తారు, ఏమో చూద్దాం. సో ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ టేకెన్, యూజర్ నేమ్ ఇస్ నాట్ అవైలబుల్ అని చెప్తుంది. సో ఒక పేజ్కి ఒక యూనిక్ యూజర్ నేమే ఉంటుంది. ఐ మీన్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, నో టూ పేజెస్ కెన్ హ్యావ్ సేమ్ యూజర్ నేమ్. సేమ్ యూజర్ నేమ్ ఉండదు, డిఫరెంట్ డిఫరెంట్ నేమ్సే ఉండాలి. సో ఐల్ గివ్ దిస్ అండ్ దెన్ ఐల్ క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. సో మీ పాస్వర్డ్ అడుగుతా ఉంది. ఓకే. ఓకే. సో మీరు కావాలంటే యూజర్ నేమ్, ఇంకో యూజర్ నేమ్ అయినా కొన్ని రోజుల తర్వాత అలా చేంజ్ చేసుకోవచ్చండి. కాకపోతే ఆ యూజర్ నేమ్ అనేది అవైలబుల్ ఉండాలన్నమాట. ఓకే. సో ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఏ వెబ్సైట్ ఆర్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు బై ఏ వెబ్సైట్, మేక్ షూర్ ది సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆర్ అవైలబుల్. సో డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి వెబ్సైట్ కొనేసాక అప్పుడు నేమ్ చెక్ చేసినాం కానీ అవైలబుల్ లేదు అంటే, సో మన ఐడెంటిటీ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అనమాట యూజర్ అనేవాడు. నేను నా వెబ్సైట్ నేమ్ డిజి రెడీ, కానీ డిజి రెడీ అనేది అవైలబుల్ లేదు సోషల్ మీడియాలో. ఇప్పుడు నా సోషల్ మీడియా ప్రజెన్స్ పెంచుకోవాలి అంటే అది కొంచెం ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ వేరే నేమ్ పెట్టుకొని ఇదంతా ఇష్యూస్ అనమాట. సో మేక్ షూర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆర్ అవైలబుల్. సో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్, యూట్యూబ్, వీటన్నిటిలో కూడా ఉన్నాయో లేదో, మీరు ఏమేం ప్లాట్ఫామ్స్ వాడతారో ఆ ప్లాట్ఫామ్స్ అన్ని ముందే చెక్ చేసుకోండి. So and no two pages can have the same username. So username must be unique. Username లో మనం లెటర్స్, నెంబర్స్ మాత్రమే వాడచ్చండి, అండ్ పీరియడ్స్ అంటే డాట్ అలాంటివి వాడచ్చు. మిగతా స్పెషల్ క్యారెక్టర్స్ ఏం వాడలేము. అంటే స్పేసెస్ కానీ, డాలర్ సింబల్, హ్యాష్ ట్యాగ్ సింబల్, స్పెషల్ సింబల్స్ ఇవన్నీ కూడా నాట్ అలౌడ్ అనమాట. సో నో స్పేసెస్ అండ్ Okay. నో స్పేసెస్ అండ్
స్పెషల్ సింబల్స్. అందుకే నేను ఇందాక డిజిటల్ ప్రణీత అని కలిపి ఇచ్చేసాను, ఎట్లాంటి స్పేస్ ఇవ్వలేదు. సో ఓకే. నో spaces and special symbols are allowed. So only letters, numbers, dot అలాంటివి మాత్రం అవైలబుల్. సో ఎప్పుడైనా సరే యూజర్ నేమ్ తీసుకునేటప్పుడు అది షార్ట్గా ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా, సో మన పేజ్ నేమ్కి రిలవెంట్గా ఉండేది చూస్ చేసుకోండి. సో ఏదో కన్ఫ్యూజన్గా లేకుండా, సో రిలవెంట్గా ప్రాపర్గా హ్యాపీగా గుర్తుండేదానిలాగా చూస్ చేసుకోండి. ఓకే, సో క్లియర్ టిల్ నా? Yes. Yes. రైట్. సో వన్స్ వి క్రియేట్ ఏ పేజ్ అండ్ ఆల్, మీరు హ్యాపీగా మీ నార్మల్ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే, సో ఐ విల్ గో బ్యాక్. ఇక్కడ మీరు హ్యాపీగా స్విచ్ అవ్వచ్చు అండి పర్సనల్కి ప్రొఫెషనల్కి. సో మీ పర్సనల్ అకౌంట్లో కూడా మీ పేజెస్ అనేటివి కనిపిస్తాయి చూడండి, ఇక్కడ క్రియేట్ చేశారు అన్నట్టు మీకు ఇక్కడ హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నా సో ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ఏమన్నా ఉన్నాయో అవన్నీ కూడా చూద్దామండి, ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయి వీటిలో అంతా కూడా. సో ఐ ఓపెన్ హియర్, నార్మల్ పేజ్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తాను నేను నా. సో ఇక్కడ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అనేది ఉంటుంది. సో కెన్ హ్యాపీలీ గో దేర్. పేజ్ యాక్సెస్ ఇవ్వాలన్నా, ఏదన్నా అకౌంట్స్ లింక్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఉంది ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అనేది. సో చూడండి, స్విచ్ అవ్వండి అని చెప్తా ఉంది. సో ఐ స్విచ్. సో మీరు హ్యాపీగా మీ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేసి ప్రొఫెషనల్ పర్సనల్ అకౌంట్ దేనికైనా స్విచ్ అవ్వచ్చు. సో నేను ఇప్పుడు ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తాను. సో ఇది ఒక సెంట్రల్ హబ్ లాగా అనమాట. సో ఇట్ హెల్ప్స్ అస్ టు మేనేజ్ మన పేజ్ పర్ఫార్మెన్స్ కానీ, మన ఇన్సైట్స్ కానీ, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు, మానిటైజేషన్ కానీ. సో అండ్ వేరియస్ టూల్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఆల్ ఇన్ వన్ ప్లేస్ అనుకోండి. సో దిస్ ఈస్ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్. సో ఫస్ట్ థింగ్ ఈస్ పేజ్ యాక్సెస్. సో ఇఫ్ యూ వాంట్ సమ్ అదర్ పీపుల్ ఆల్సో టు మేనేజ్ యువర్ పేజ్, సో వేరే వాళ్ళు కూడా మేనేజ్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఎస్ఏ ఏజెన్సీ అనుకుందాం. సో మీ కింద చాలా ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా మీ పేజ్ని హ్యాండిల్ చేయొచ్చు అనుకుంటే మీరు వాళ్ళకు కూడా యాక్సెస్ ఇవ్వచ్చు అనమాట. సో సింపుల్గా యాడ్ న్యూ మీద క్లిక్ చేసి, సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో బట్ మీరు ఇక్కడ యాక్సెస్ ఇవ్వాలి అంటే మీరు ముందే ఫ్రెండ్స్ లాగా కనెక్ట్ అయి ఉండాలండి. సో దే మస్ట్ బి యువర్ ఫ్రెండ్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో మీరు ఫ్రెండ్స్ అయి ఉండాలి. సో మీరు వాళ్ళ నేమ్ హ్యాపీగా సర్చ్ చేయొచ్చు. సో ఇలా, సో సర్చ్ చేసిన తర్వాత, సో యూ కెన్ గివ్ దెమ్ ది పర్మిషన్స్. పర్మిషన్స్ అంటే లైక్ ఓన్లీ కంటెంట్ పోస్ట్ చేయడమా, ఎవరైనా మెసేజ్ చేస్తే, కమెంట్ చేస్తే వాళ్ళకి రిప్లైయింగ్ టు మెసేజెస్ అలానా, యాడ్స్ రన్ చేయడమా, సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసే ఆప్షన్ ఉంటుందా, అలాగా. సో మీరు ఎలాంటి పర్మిషన్ ఇవ్వాలనుకుంటే అలాంటివి ఇవ్వచ్చు అనమాట, లైక్ యాడ్స్. సో కంటెంట్ పోస్ట్ చేయొచ్చు, వాళ్ళు మెసేజెస్ కాల్స్కి రెస్పాండ్ అవ్వచ్చు అలాగా. సో యూ కెన్ గివ్ దెమ్ ది పర్మిషన్స్ అండ్ దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ గివ్ యాక్సెస్. సో మీరు గివ్ యాక్సెస్ మీద క్లిక్ చేయగానే వాళ్ళకు రిక్వెస్ట్ నోటిఫికేషన్ అనేది వెళ్తుంది అనమాట, ఇక్కడ కనిపిస్తుంది. సో వాళ్ళకు, సో నోటిఫికేషన్ అనేది వెళ్తుంది. వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేస్తే, సో దే కెన్ యాక్సెస్ యువర్ పేజ్ ఆల్సో. అంటే మీరు ఒక టీమ్గా వర్క్ చేస్తున్నారు. సో వేరే వాళ్ళు కూడా మీ పేజ్లో ఏదైనా పోస్ట్ చేయాలన్నా, యాడ్స్ రన్ చేయాలన్నా, మీరు వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఇది హ్యాపీగా వాడుకోవచ్చు. క్లియర్? Yes, got it. ఐ విల్ గో బ్యాక్. సో ఆర్ఎల్స్ ఐల్ గో హియర్ అండ్ దెన్ లింక్డ్ అకౌంట్స్. సో ఇది మెయిన్ అండి. సో మీరు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా ఏమైనా అకౌంట్స్ లింక్ చేసుకోవాలి, సోషల్ మీడియా అకౌంట్స్ లింక్ చేసుకోవాలి అనుకుంటే మీరు హ్యాపీగా లింక్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో కూడా యాడ్స్ రన్ చేసుకోవాలి అనుకుంటే మీ ఫేస్బుక్ పేజ్కి పక్కాగా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండ్ మీ వాట్సాప్ అకౌంట్ కూడా లింక్ చేసుకోవాలి. ఓకే, లేదంటే మీరు యాడ్స్ రన్ చేయలేరు. సో యూ షుడ్ కనెక్ట్ యువర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ టు యువర్ ఫేస్బుక్ పేజ్ ఇన్ ఆర్డర్ టు రన్ యాడ్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అలానే వాట్సాప్లో కూడా యాడ్స్ రన్ చేయాలంటే పక్కాగా మీ ఫేస్బుక్ పేజ్, ఆ పర్టికులర్ వాట్సాప్ అకౌంట్ అనేది కనెక్ట్ అయి ఉండాలి. అలానే మీరు ఏదైనా కంటెంట్ ఫేస్బుక్లో షేర్ చేశారు, అది ఆటోమేటిక్గా వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ అవ్వాలి. సో ఆటోమేటిక్గా జరగాలి, యాడ్స్ ఆటోమేటిక్గా రన్ అవ్వాలి. ఇక్కడ ఏం యాడ్స్ రన్ అవుతున్నాయి అక్కడ కూడా రన్ అవ్వాలి అలా అనుకుంటే, సో ఇఫ్ యూ వాంట్ టు, దేర్ షుడ్ బి కనెక్షన్. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ కనెక్షన్ యూ హ్యావ్ టు లింక్ హియర్. సో మీరు ఇక్కడ హ్యాపీగా లింక్ చేసుకోవచ్చు.
సో కనెక్ట్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే మీరు లింక్ చేసుకోండి అని అడుగుతుందండి. సో నెసరీ పర్మిషన్ లేదంటా ఉంది. మీరు హ్యాపీగా ఇక్కడ కనెక్ట్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది అనమాట. సో చూడండి అలా యాక్సెస్ అని ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసి సో మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్లో ఉంటే ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. లేదంటే మీరు పాస్వర్డ్ ఇచ్చి కనెక్ట్ చేసుకోండి. సో యూ డూ ఇట్ లేటర్. దిస్ ఈస్ అ టాస్క్ ఫర్ యూ. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, మీ వాట్సాప్ అకౌంట్ మీరు కనెక్ట్ చేసుకోండి తర్వాత. క్లియర్? ఓకే. డన్. ఎస్. సో ఇది మీరు ప్రొఫెషనల్ ఎస్. డాష్ బోర్డ్లోకి వెళ్ళి లింక్డ్ అకౌంట్స్లోకి వెళ్ళి ఏ అకౌంట్స్ కావాలంటే అకౌంట్స్ అన్ని కూడా లింక్ చేసుకోండి. నా ఓకే. ఐ గో హియర్ అగైన్. సో మీకు ఇంకా ఇక్కడ ఏమైనా చేసుకోవాలి అనుకున్నా చూసుకోవచ్చు. ఇందాక ఇన్సైట్స్ కూడా చూడొచ్చు అని చెప్పాను కదా. ఒకవేళ కనుక ఈ పేజ్లో మీరు ఏమన్నా పోస్ట్ పబ్లిష్ చేస్తుంటే సో వాటికి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది ఇంటరాక్ట్ అయ్యారు. ఎంగేజ్మెంట్ అంటే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం, సో సేవ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఎంగేజ్మెంట్ కిందకి వస్తాయి. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు మీ పేజ్కి, ఏ కంటెంట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇక్కడికి వచ్చి మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో మీరు ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలి అలా అనుకుంటే కూడా మీరు ఒకసారి, నాకు తెలిసి ఇవి సరిపోతాయండి. మీకు కావాలంటే ఆల్ టూల్స్లో కూడా వెళ్ళి కమెంట్స్ మేనేజర్ అంటే సో ఒకవేళ ఎవరైనా సరే అబ్యూజివ్ కమెంట్స్ పెడుతున్నారు, మీరు వాటిని ఏమన్నా మోడరేట్ చేయాలనుకుంటే కూడా మీరు చేయొచ్చు అనమాట. సో లెట్ మీ, సో ఇది క్లోజ్ చేస్తా. చూడండి. సో ఎనీ ఆఫ్ దిస్ క్రైటీరియా కమెంట్ విల్ బి ఆటో హిడెన్. సో యాడ్ అని క్లిక్ చేయొచ్చు. సో వాట్ కైండ్ ఆఫ్ కమెంట్స్ షుడ్ మోడరేషన్ అసిస్ట్ హైడ్. సో రిపీట్ అఫెండర్ కానీ సో ఏదన్నా అలా. సో ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ దిస్ క్రైటీరియా ఆర్ మెట్ ద కమెంట్ విల్ బి ఆటో హిడెన్. సో అలా ఏమైనా అబ్యూస్ కమెంట్స్ వస్తున్నాయి, ఎవరైనా మాటికి అనవసరంగా కమెంట్ చేస్తున్నారు అలాంటప్పుడు మీరు ఈ మోడరేషన్ కూడా సెటప్ చేసుకోవచ్చు అనమాట. సో రిపీట్ అఫెండర్, సో ప్రొఫానిటీ ఇన్ కమెంట్స్, సో అలా ప్రొఫానిటీ అంటే వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేయడం అలా ఏమన్నా ఉంటే ఆ కమెంట్స్ ఆటోమేటిక్గా హైడ్ చేయండి అని. సో ఇలాంటివన్నీ కూడా మీరు సెటప్ చేసుకోండి ఒక బిజినెస్ గనక అయితే. ఎందుకంటే యూజర్ అనేవాడు మీ పోస్టులు చూసేటప్పుడు మీ కమెంట్లు కూడా చదివే ఛాన్సెస్ 90% ఉంటాయి. ఆ కమెంట్స్లో ఇట్లాంటి అఫెన్సివ్ కమెంట్స్ ఉంటే బాగుండకపోవచ్చు, ప్రొఫెషనల్గా అనిపించకపోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మీరు కొంచెం ఆప్షన్స్ త్రూ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. సో నేనైతే మోస్ట్లీ మెయిన్ ఇంపార్టెంట్ అన్నీ చెప్తున్నాను మీకు. ఓకే. క్లియర్ టిల్ నౌ? ఓకే. నా ఎస్. గుడ్. సో ఐ విల్ మూవ్ టు మెటా బిజినెస్ సూట్. సో ఈ మెటా బిజినెస్ సూట్ని ఇంతకుముందు ఫార్మర్లీ, సో ఫార్మర్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫేస్బుక్ బిజినెస్ సూట్. ఇంతకుముందు దీన్ని ఫేస్బుక్ బిజినెస్ సూట్ అని కూడా అనేవాళ్ళు. సో ఇప్పుడు ఫేస్బుక్ మెటా అని మార్చేస్తారు కదా మొత్తం. సో అలా అందువల్ల మెటా బిజినెస్ సూట్గా చేంజ్ అన్నమాట. ఇట్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ ఎస్. సెంట్రల్ డాష్ బోర్డ్. సో మనం మల్టిపుల్ బిజినెస్ని, బ్రాండ్స్ని హ్యాండిల్ చేయాలి అనుకుంటే మెటా బిజినెస్ సూట్ బాగా వర్క్ అవుతుంది. సో మనం మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఈ అన్ని అకౌంట్స్ని కూడా వన్ ప్లేస్లో ఒకటే దగ్గర నుంచి మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ మెటా బిజినెస్ సూట్. సో ఈ మెటా బిజినెస్ సూట్కి మనం వెళ్ళాలి అని అంటే సో వీ కెన్ గో టు business.facebook.com. సో హ్యాపీగా మనం business.facebook.com అని సెర్చ్ చేస్తే మనం మెటా బిజినెస్ సూట్కి వెళ్ళిపోతామండి. సో అలా కాదు ఫేస్బుక్ త్రూనే వెళ్ళాలి అనుకున్నా కూడా వెళ్ళొచ్చు. మీరు హ్యాపీగా మీ ఫేస్బుక్ బిజినెస్ పేజ్ని ఓపెన్ చేసి ఆ తర్వాత మోర్ టూల్స్, ఆల్ టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి కింద సెర్చ్ చేయండి కొంచెం. సో బిజినెస్ సూట్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు ఇక్కడ, మెటా బిజినెస్ సూట్ అని. ఇక్కడ క్లిక్ చేసినా సరే మీకు business.facebook.com అంటే మెటా బిజినెస్ సూట్కి మీరు రీడైరెక్ట్ అయిపోతారు అనమాట. ఓకే. క్లియర్ టిల్ నౌ? అన్నా సో ఈ మెటా బిజినెస్ సూట్ మెయిన్ ఫీచర్స్ ఏంటి? ఫస్ట్ ఫీచర్ సో యాడ్స్ మేనేజ్మెంట్. సో మనం గనక యాడ్స్ రన్ చేసుకోవాలి అనుకుంటే ఈ మెటా బిజినెస్ సూట్ ఉంటే బెటరు. రైట్. సో వీ కెన్ క్రియేట్, రన్ అండ్ మానిటర్ both Facebook and Instagram ad campaigns directly from this
మెటా బిజినెస్ డాష్ బోర్డ్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యాడ్స్ కనుక రన్ చేస్తూ ఉంటే, ఇంకా ఏదైనా వాట్సాప్ యాడ్స్ కానీ రన్ చేస్తుంటే ఇక్కడ నుంచే మనం మేనేజ్ చేయొచ్చు, క్రియేట్ కూడా చేయొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ ఈస్ యూనిఫైడ్ ఇన్బాక్స్. సో యూనిఫైడ్ ఇన్బాక్స్ అంటే ఏంటి? సో వీ కెన్ వ్యూ అండ్ రిప్లై టు మెసేజెస్ అండ్ కమెంట్స్ ఫ్రమ్ ఫేస్బుక్ మెసెంజర్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ బిజినెస్ ఆల్సో ఫ్రమ్ వన్ ప్లేస్, దట్ ఈస్ మెటా బిజినెస్ సూట్. సో ఇప్పుడు మనం మల్టిపుల్ అకౌంట్స్ వాడతాం, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని, వాట్సాప్ అని అలాగా. సో వాటన్నిటి నుంచి మనకు వేరే డిఫరెంట్ మెసేజెస్ అనేవి వస్తాయి కదా, అవన్నీ కూడా ఇక్కడే మనం చదివి రిప్లైస్ కూడా ఇవ్వచ్చు అనమాట. అండ్ వీ కెన్ ఆల్సో గో ఫర్ ఆటోమేషన్. ఆటోమేషన్ అంటే సో మన ఫేస్బుక్ పేజ్కి కానీ దేనికన్నా మెసేజెస్ వచ్చాయి, ఆటోమేటిక్గా రిప్లైస్ సెట్ చేయడం కానీ, ఆటోమేటిక్గా కమెంట్స్ ఇవ్వడం కానీ, అవంతా ఆటోమేటిక్గా ఏదైనా యూజర్కి ఇన్ఫో ఇవ్వాలి అనుకుంటే మనం ఇవ్వచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్గా మనం అవైలబుల్ లేము రిప్లై ఇవ్వడానికి, అలాంటప్పుడు ఒక ఆటోమేటిక్ రిప్లై అనేది సెట్ చేస్తే ఈ మెటా బిజినెస్ ఉంటే ఆటోమేటిక్గా రిప్లై ఇచ్చేస్తుంది అనమాట. సో ఇది మనం ఎలా చేయొచ్చు? సో సింపుల్గా ఇక్కడ మీరు ఇన్బాక్స్కి వెళ్తే, సో మీరు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండి. కనెక్ట్ చేసుకుంటే సో ఇక్కడ మనం మెసేజెస్ అన్ని కూడా చూడొచ్చు చూడండి. సో మెసెంజర్ నుంచి ఏం మెసేజెస్ వస్తున్నాయి, సో ఇన్స్టాగ్రామ్లో ఏమేమి మెసేజెస్ వస్తున్నాయి, వాట్సాప్లో మనకి ఏమేమి మెసేజెస్ వచ్చాయి, ఇవన్నీ కూడా మనం ఇక్కడే చూసుకోవచ్చు అనమాట. ఇంకా కమెంట్స్ ఏమి వచ్చాయి ఏమన్నా ఉంటే ఇక్కడ నుంచి మనం రిప్లైస్ కూడా ఇవ్వచ్చు అన్నట్టు. సో నా ఐల్ గో టు ఆటోమేషన్ సెక్షన్ ఆల్సో. సో ఇన్బాక్స్లోకి వెళ్తే సో ఆల్ మెసేజెస్ అండ్ దెన్ ఆటోమేట్ చేయాలి అనుకుంటే, ఆటోమేట్ అంటే ఏంటంటే సో ఆటోమేటిక్ రిప్లైస్ ఇవ్వడం, ఆటోమేటిక్ కమెంట్స్ కి రిప్లైస్ ఇవ్వడం, అలా ఆటోమేట్ చేయాలి అనుకున్నా కూడా మనం చేయొచ్చు అనమాట, అవే మెసేజ్ చూపించడం అలాగా. సో సింప్లీ గో టు ఇన్బాక్స్ అండ్ దెన్ మీకు ఇక్కడ ఆటోమేషన్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఇన్బాక్స్ అండ్ దెన్ ఇక్కడ ఏం కనెక్టెడ్ లేదు, అందువల్ల ఇక్కడ మీకు ఆటోమేషన్ అనే ఆప్షన్ చూపించట్లేదు అనుకుంటా. సో ఇక్కడ ఉందండి ఆటోమేషన్స్ అని. సో యూ కెన్ క్లిక్ హియర్ అండ్ దెన్ క్లిక్ ఆన్ క్రియేట్ ఆటోమేషన్. ఇక్కడ చూడండి, సో కమెంట్ టు ఏ మెసేజ్, ఎవరైనా మెసేజ్ చేస్తే కమెంట్ చేయాలా, ఆటో రిప్లై. ఆటో రిప్లై అంటే సో ఇన్స్టెంట్ రిప్లై అని కూడా అనొచ్చండి దీన్ని. సో ఆటోమేటిక్గా మెసేజ్కి రిప్లై ఇస్తుందంట. సో ఇఫ్ సమ్ వన్ మెసేజెస్ సో మన పేజ్కి ఎవరైనా మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఒక గ్రీటింగ్ మెసేజ్ కానీ సో అలా చూపించాలనుకున్నా చూపించచ్చు. సో అవే మెసేజ్ అంటే సో మనం మాన్యువల్గా రిప్లై ఇవ్వడానికి అవైలబుల్గా లేము, అలాంటప్పుడు వీ కెన్ ఎప్పుడు ఎవరైనా మన పేజ్కి మెసేజ్ చేస్తే మనం రిప్లై ఇవ్వచ్చు, లైక్ ఏమని, సో వీఆర్ కరెంట్లీ అవే, సో మేము రిటర్న్ అవ్వగానే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము, అలా అవే మెసేజ్ కూడా మనం పెట్టచ్చు. ఇంకా ఐడెంటిఫై అండ్ ఆన్సర్డ్ మెసేజెస్, ఏవైనా మెసేజెస్కి మనం రిప్లై ఇవ్వలేదు అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసి చూపిస్తుందంట, ఆర్గనైజ్ మెసేజెస్. సో రిప్లై టు మెసేజ్ దట్ కంటైన్ స్పెసిఫిక్ కీవర్డ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనే కీవర్డ్ వాడారు, సో ఆ కోర్స్ గురించిన డీటెయిల్స్ అని ఇవ్వు అన్నట్టు మనం దీనికి ఫీడ్ చేయొచ్చు అనమాట. సో లైక్ దట్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్. సో ఇంకా ఇక్కడ చూడండి, సో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ చూపించచ్చు, ఏ అవర్స్ వర్కింగ్ అవర్స్ ఏంటి అనేది చూపించవచ్చు వాళ్ళకి, మన లొకేషన్ ఫిజికల్ లొకేషన్ ఏంటి ఇవన్నీ కూడా చూపించచ్చు అనమాట. సో నవ్ ఐ విల్ సింప్లీ గో ఫర్ ఆటో రిప్లై ఆర్ సంథింగ్, ఆర్ ఎల్స్ మీరు క్రియేట్ ఆటోమేషన్ మీద అయినా క్లిక్ చేసుకొని సో మీకు ఏ టెంప్లెట్ కావాలంటే ఆ టెంప్లెట్ మీరు హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు అండి. సో ఫర్ నవ్ ఐ విల్ చూస్ ఆటో రిప్లై అండ్ దెన్ ఐ విల్ క్లిక్ హియర్. సో ఒక్కోసారి మీ స్క్రీన్ అనేది కొంచెం కట్ అవ్వచ్చు, సో ఇట్స్ ఓకే, ఐ గో టు 100. సో ఇక్కడ కనిపిస్తుందండి, ఇది క్లిక్ చేయండి. సో చెప్పా కదా కొంచెం గ్లిచ్ ఉంది అలా అని, సో ఇప్పుడు మొత్తం స్క్రోల్ చేస్తే వస్తుంది క్రియేట్ ఆటోమేషన్. సో అండ్ దెన్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ చూపిస్తాను, హై థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ అస్, వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ మెసేజ్ అండ్ అప్రిషియేట్ యువర్ గెట్ ఇన్ టచ్, విల్ కాంటాక్ట్ యూ సూన్ అలా అనమాట ఇవ్వచ్చు అనమాట. సో వేర్ వుడ్ యూ లైక్ టు యూజ్ దిస్ ఆటోమేషన్? మెసెంజర్లో. ఒకవేళ కనుక మీరు మీ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ కూడా కనెక్ట్ చేసుకుని ఉంటే అక్కడ కూడా మీరు చూపించచ్చు అన్నట్టు. సో ఎప్పుడు ఇది వర్క్ అవుతుంది? వెన్ యువర్ ఫేస్బుక్ పేజ్ రిసీవ్స్ ఎ మెసేజ్ అన్నట్టు అనమాట.
సో మీరు ఇంకా పర్సనలైజ్ కూడా చేయొచ్చండి, లైక్ హాయ్ ప్రణీత, హాయ్ హరీష్, అలా వాళ్ళ నేమ్ కూడా వాడచ్చు అనమాట. సో అలా పర్సనలైజ్ చేయాలంటే ఏం చేయాలి? సింపుల్గా యూ కెన్ గివ్ లైక్, సో ఫస్ట్ నేమ్, ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్, ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ని క్లోజ్ చేస్తే సో వాళ్ళ ఫస్ట్ నేమ్ అనేది చూస్ చేసుకుంటారు అనమాట అలా. సో చూడండి, పర్సనలైజ్ యువర్ మెసేజ్, చూడండి ఫస్ట్ నేమ్ ఆఫ్ ది రిసిపియంట్ వాడాలనుకుంటున్నారా, యూ కెన్ యాడ్ హియర్ ఆల్సో. లేదంటే ఫుల్ నేమా, సో ఫోన్ నెంబర్, అలా ఐ వాంట్ యాడ్ ఫస్ట్ నేమ్. సో ఇది నేను తీసేస్తాను. సింపుల్గా హాయ్ వాళ్ళ ఫస్ట్ నేమ్ అనేది కనిపిస్తుంది. సో అండ్ దెన్ థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ అస్. సో మీరు హ్యాపీగా ఏమైనా ఎమోజీస్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు, లైక్ స్మైలీ సింబల్ అలాగా. సో సారీ. సో హాయ్, we have received your message, so and we'll get back to you soon అలా చెప్తున్నాం. అండ్ we will get back to you soon. సో ఎవరైనా సరే మనకు మెసేజ్ చేస్తూనే వాళ్ళకి ఆటోమేటిక్గా రిప్లై అనేది వెళ్ళిపోతుంది మెసెంజర్లో. మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ కూడా కనెక్ట్ చేసుకుంటే వాటికి కూడా మీరు ఇలా ఆటోమేటెడ్ మెసేజ్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ యాడ్ ఎనీ మీడియా, సో అంటే ఇమేజ్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవాలి, మీకు ఏమన్నా బ్రోచర్ యాడ్ చేసుకోవాలన్నా అలా ఏమైనా చేయాలన్నా కూడా మీరు చేసుకోవచ్చు. సింప్లీ యూ కెన్ క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. సో మీరు సేవ్ చేయగానే ఇక్కడ యువర్ ఆటోమేషన్స్ కింద మీరు ఏమేమి క్రియేట్ చేస్తారో అవన్నీ కనిపించేస్తుంది. ఇఫ్ యూ వాంట్ ఎడిట్ యూ కెన్ హ్యాపీలీ ఎడిట్ ఇట్, మీరు హ్యాపీగా ఎడిట్ కూడా చేసుకోవచ్చండి. ఓకే. సో ఇంకా కంటెంట్, సో మనం దీన్ని ఆటోమేషన్ టూల్ లాగా కూడా వాడచ్చు అని చెప్పున్నాం మీకు. సో ఐ గో బ్యాక్ హియర్, చూడండి. సో ఈ మేనేజ్మెంట్ అండ్ ఆటోమేషన్ టూల్స్ వాడేటప్పుడు మెటా బిజినెస్ సూట్ కూడా ఒక ఆటోమేషన్ టూల్ లాగా, మేనేజ్మెంట్ టూల్ లాగా మీరు వాడచ్చు అని నేను చెప్పున్నా. సో ఎఫ్బి అండ్ ఇన్స్టా ఆర్ వాట్సాప్ వాటిలో కూడా మీరు పబ్లిష్ చేసుకోవచ్చు, అంటే స్కెడ్యూల్ చేసుకొని ఆ పర్టికులర్ ఫ్యూచర్ టైంకి పబ్లిష్ అయ్యేలాగా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో హియర్ వీ కెన్ క్రియేట్ కంటెంట్, వీ కెన్ స్కెడ్యూల్ ది కంటెంట్ అండ్ వీ కెన్ పబ్లిష్ ది పోస్ట్ ఆర్ స్టోరీస్ ఆన్ బోత్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. బోత్ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో మీరు హ్యాపీగా పబ్లిష్ చేయొచ్చు. సో స్టోరీస్ కావాలన్నా పబ్లిష్ చేయొచ్చు, ఇవన్నీ కూడా యూ కెన్ డూ. సో నో యాక్టివిటీ, ప్రజెంట్ అయితే ఏం యాక్టివిటీ లేదు అని చూపిస్తూ ఉందండి. సో యూ కెన్ హ్యాపీలీ క్రియేట్ దట్. అండ్ దెన్ ఏఆర్బి టెస్ట్. సో ఈ ఏఆర్బి టెస్టింగ్ అంటే ఏంటి? వీ కెన్ కంపేర్ వేరియస్ ఫార్మాట్స్. అంటే ఇప్పుడు మనం టూ పోస్ట్ క్రియేట్ చేసి ఏ పోస్ట్కి ఎక్కువ లైక్స్ వస్తున్నాయి, ఎక్కువ కమెంట్స్ వస్తున్నాయి, సో అలాగా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. అలా క్రియేట్ ఏఆర్బి టెస్ట్ కూడా మీరు చేయొచ్చు. మీన్స్ సో కంపేరింగ్, ఏది బాగా వర్క్ అవుతుంది, ఏది బాగా వర్క్ అయితే దానికి మీరు యాడ్ రన్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ అట్లా టైప్ ఆఫ్ పోస్ట్ ఎక్కువ క్రియేట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయొచ్చు అనమాట. సో ఫీడ్ అండ్ గ్రిడ్, సో మనం ఇంతకుముందు ఏమేం పోస్ట్ చేసినాం అవన్నీ కూడా ఇక్కడ క్రోనాలాజికల్ ఆర్డర్లో కనిపిస్తాయి అనమాట మీకు ఇక్కడ. సో ఏమేం పోస్ట్ చేసాము ఇన్ పాస్ట్ అనేది ఇక్కడ కనిపిస్తాయి మీకు. సో నేను కుదిరితే ఐ ఓపెన్ న్యూ ట్యాబ్, నా ఫేస్బుక్ ఏమైనా ఓపెన్ అవుతుందేమో చూస్తా నేను. ఇది లాగౌట్ చేస్తే నాది అవుతుంది. ఐ హ్యావ్ టు లాగిన్ ఇన్ ఇన్కాగ్నిటో మోడ్, ఇట్స్ ఓకే. సో మీకు ఇక్కడ ఇన్ పాస్ట్ మీరు మీ ఫేస్బుక్ పేజ్లో ఏమైనా పోస్టులు కనుక పోస్ట్ చేస్తుంటే అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి, వాళ్ళకి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కమెంట్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి అనమాట. సో నేను పోస్ట్ రీల్స్కి వెళ్తాను. సో మీరు కనుక ఒక కంటెంట్ క్యాలెండర్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మీరు హ్యాపీగా ఇక్కడ క్రియేట్ పోస్ట్ కానీ ఆర్ ఎల్స్ క్రియేట్ స్టోరీ, బల్క్ అప్లోడ్ రీల్స్ అలా క్లిక్ చేసుకొని మీరు హ్యాపీగా స్కెడ్యూల్ చేసుకోవచ్చండి. సో చూడండి ఎలాగా మీరు ఏమైనా ఫోటో కానీ వీడియో కానీ యాడ్ చేయాలన్నా చేసుకోవచ్చు. సో ఐ చూస్ దిస్ అండ్ దెన్ మీరు ఏం టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ ఇవ్వచ్చు హ్యాపీగా. సో you give some text and all, మీకు కావాలంటే మీ లొకేషను, సో యూ కెన్ ఇంక్లూడ్ ఆల్ దీస్ థింగ్స్ ఇఫ్ యూ వాంట్. ఏఆర్బి టెస్టింగ్ కోసమా, సో అలా యూ కెన్ యాడ్ ఎవ్రీథింగ్. స్కెడ్యూల్, సో ఈ ఫ్యూచర్ డేట్ అండ్ టైం కూడా మీరు స్కెడ్యూల్ చేసుకోవచ్చు. సో కాకపోతే మీరు ఇన్స్టాగ్రాము వాటిలో కూడా పోస్ట్ అవ్వాలంటే మీరు కనెక్ట్ చేసుకుని ఉండాలండి, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అవన్నీ కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ మీరు పోస్ట్ చేసేది ఆ పర్టికులర్ టైంకి అక్కడ కూడా పోస్ట్ అయిపోతుంది. సో పోస్ట్ పబ్లిక్గా రెస్ట్రిక్టెడ్, ఓన్లీ సర్టన్ పీపులే చూడొచ్చా, అందరికీ కనిపించాలా? సో యూజువల్గా బిజినెస్ పేజ్ అంటే పబ్లిక్ అందరికీ కనిపించాలి. సో ఐఎమ్ చూసింగ్ దిస్ అండ్ యూ కెన్ క్లిక్ ఆన్ స్కెడ్యూల్. ఇప్పుడు స్కెడ్యూల్ మీద క్లిక్ చేస్తూనే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ టైంకి పోస్ట్ అయిపోతుంది అనమాట. ఓకే.
ఐ థింక్ Yes. యూ గాట్ ఎ క్లియర్ ఐడియా. సో ఇలా మనం, సో Yeah. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అయితే మళ్ళీ బఫర్, హూట్ ఇవన్నీ వాడాల్సిన పని లేకుండా దీంట్లోనే స్కెడ్యూల్ చేసుకొని పోస్ట్ కూడా చేసేయచ్చు అనమాట. మీకు ఇక్కడ బూస్ట్ పోస్ట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో బూస్ట్ పోస్ట్ ఆర్ బూస్ట్. సో నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు కనుక ప్రొఫెషనల్ అకౌంట్ కానీ అట్లా ఏమైనా మేనేజ్ చేస్తుంటే డైరెక్ట్గా బూస్ట్ పోస్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. అంటే ఏంటి? సో ఇది ఒక క్విక్ అడ్వర్టైజింగ్ ఫీచర్ అన్నమాట. సో మనం ఏదైనా ఎగ్జిస్టింగ్ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ని కానీ ఒక పెయిడ్ యాడ్ లాగా ఆర్ స్పాన్సర్డ్ యాడ్ లాగా కన్వర్ట్ చేసుకొని రన్ చేయాలి అనుకుంటే ఈ బూస్ట్ పోస్ట్ అనేది వాడచ్చు. సో క్విక్ అడ్వర్టైజింగ్ ఆప్షన్ అంటున్నా. ఈ బూస్ట్ అనేది క్విక్ కానీ పర్ఫెక్ట్ కాదు. సో డైరెక్ట్గా మన ఇన్స్టాగ్రామ్ నుంచి మెటా బిజినెస్ సూట్ నుంచి ఆ బూస్ట్ అని క్లిక్ చేసి మన ఈ పర్టికులర్ పోస్ట్ని కానీ ఎగ్జిస్టింగ్ దాన్ని కానీ ఒక పెయిడ్ యాడ్ లాగా స్పాన్సర్డ్ యాడ్ లాగా రన్ చేయొచ్చు. ఇది ఒక ఈజీ వే టు ప్రమోట్ అవర్ కంటెంట్. ఈ బూస్ట్ వల్ల మన యాడ్ అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. సో ఒక ఫుల్ యాడ్ క్యాంపెయిన్ కూడా క్రియేట్ చేయాల్సిన పని లేకుండానే, సో మనం మెటా యాడ్స్ మేనేజర్ కానీ ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ కానీ వెళ్ళి ఫుల్ యాడ్ కానీ అట్లా క్రియేట్ చేసి రన్ చేయకుండానే యాడ్ లాగా క్రియేట్ అయిపోయి వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇది బ్రాండింగ్ పర్పస్కి పాపులారిటీ రావాలి, ఈజీగా ఫాస్ట్గా తొందరగా వెళ్ళిపోవాలంటే ఈ బూస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. బట్ దిస్ ఈస్ నాట్ ది ఆథెంటిక్ వే. ఇది ప్రాపర్ వే కాదు. సో మనం ప్రాపర్గా యాడ్స్ రన్ చేయాలి అంటే సో వీ షుడ్ యూస్ ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్. సో ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అనేది వాడాలి. సో ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ వాడి ఒక ప్రాపర్ యాడ్ క్యాంపెయిన్ క్రియేట్ చేసుకొని యాడ్ క్యాంపెయిన్కి ప్రాపర్గా టార్గెటింగ్ సెట్ చేసుకొని సో దానికి కావాల్సిన క్రియేటివ్స్ అవన్నీ ఇచ్చి ప్రాపర్గా యాడ్ రన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ప్రాపర్ టార్గెటింగ్ ఉంటే ప్రాపర్ పీపుల్కి రీచ్ అవుతుంది, మన మనీ అనేది వేస్ట్ కాదు. ఇలా జస్ట్ బూస్ట్ కొట్టినాం అనుకోండి, సో అది ఎవరికి వెళ్తుంది, ఎక్కువ మనీ లాగేస్తుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ప్రాపర్ టార్గెటింగ్ అనేది లేకపోతే మనీ అనేది వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఐల్ గో బ్యాక్. మీరు హ్యాపీగా ఉంటే బూస్ట్ అని కూడా క్లిక్ చేసుకొని సింపుల్గా స్కెడ్యూల్ మీద చేసేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ సింప్లీ క్లిక్ ఆన్ క్యాన్సిల్ ఆల్సో. ఓకే. సో ఈ బూస్ట్ గురించి ఇన్ ఇన్ డీటెయిల్ మళ్ళీ డిస్కస్ చేద్దాము. సో నేను డిస్కార్డ్ చేంజెస్ మీద క్లిక్ చేస్తున్నా. సో మీరు కావాలంటే ఇంకా ఇన్సైట్స్ అనలిటిక్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. సో మీరు ఒకవేళ ఆల్రెడీ ఏమైనా పోస్ట్ చేస్తుంటే ఆ పోస్ట్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి ఏంటి అవన్నీ కూడా ఇన్సైట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది ఇంటరాక్ట్ అయ్యారు మన పోస్ట్తో, ఇదంతా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో వీ కెన్ ఆల్సో సీ ప్లానర్. ప్లానర్ అంటే క్యాలెండర్ లాగా ఏ డే ఏమన్నా పోస్ట్ ఉన్నాయా, సో ఈ పర్టికులర్ డే ఏమన్నా పోస్ట్ ఉన్నాయా, టోటల్ మంత్ క్యాలెండర్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇది సిమిలర్ లైక్ బఫర్ లాగే ఉంది కదా, అలానే అనమాట. సో మనం ఒక దగ్గర ఆర్గనైజ్ చేసుకున్నట్టు అన్నీ ఒక దగ్గర చూడొచ్చు. సో ఈ డే ఏమేమి పోస్ట్ స్కెడ్యూల్ చేసాము, సో ఈ డే ఈరోజు ఏమైనా పోస్ట్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. సో ఐల్ గో బ్యాక్ టు ఇన్సైట్స్. చూడండి. సో ఎంతమంది విజిట్ చేశారు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నాయి, రీసెంట్గా కంటెంట్ ఏమైనా పోస్ట్ అయిందా లేదా. సో యూ కెన్ సీ ఆల్ దీస్ థింగ్స్. సో దీంట్లో కూడా మళ్ళీ చూడండి ఓవర్ వ్యూ ఉంది. సో ఇది ఒక సమ్మరీ లాగా చూపిస్తుందండి సింపుల్గా. సో ఎన్ని పోస్ట్ ఎన్ని పోస్ట్ చేసాం, ఎన్ని స్టోరీస్ పోస్ట్ చేసాం, ఎన్ని రీల్స్ పోస్ట్ చేసాము, సో వాటికి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఇవన్నీ కూడా ఈ మెటా బిజినెస్ సూట్లో మనం చూసుకోవచ్చు. సో అండ్ దెన్ కంటెంట్, సో ఏమేం కంటెంట్ పబ్లిష్ అయింది అలా ఏమైనా చూసుకోవాలన్నా, యాడ్స్ రన్ చేస్తున్నాం, యాడ్ పర్ఫార్మెన్స్ ఎలాగుంది, సో అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో ఆడియన్స్, సో మనం ఏ జెండర్ వాళ్ళు, ఏ ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి, ఏ సిటీస్ ఆర్ ఏ టౌన్స్ నుంచి మన యాడ్కి కానీ లేదంటే మన పోస్ట్కి క్లిక్స్ వస్తున్నాయి, సో మన ఫాలోవర్స్ ఎవరు, అసలు హూ అవర్ ఫాలోవర్స్ ఆర్, సో మన వాళ్ళ ఏజ్, జెండర్, లొకేషన్, వాళ్ళ యాక్టివ్ టైమ్స్ ఏంటి, యాక్టివ్ టైమ్స్ అంటే ఏ టైంలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటున్నారు ఫేస్బుక్లో. సో అలా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. బట్ ఇది చూడాలి అంటే మినిమం ఆఫ్ 100 ఫాలోవర్స్ అనేది మనం ఉండాలండి. మన పేజ్కి మినిమం 100 ఫాలోవర్స్ ఉంటే ఈ డేటా అంతా కూడా మనం హ్యాపీగా చూసుకోవచ్చు. సో గెటింగ్ ఏ 100 ఫాలోవర్స్ ఇస్ నాట్ అ బిగ్ డీల్ నాకు తెలిసి. సో మనం కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తూ ఉంటే ఒక నెలలో కూడా వచ్చేస్తారు. దట్ ఈస్ ది థింగ్. ఓకే. అండ్ దెన్
బెంచ్ మార్కింగ్ అంటే ఏంటి? సో వీ కెన్ కంపేర్ అవర్ పేజెస్ పర్ఫార్మెన్స్ అండ్ కంటెంట్ విత్ ఆర్ కాంపిటీటర్స్. సిమిలర్ బిజినెసెస్ ఎవరైనా ఉన్నారు, ఆర్ఎల్స్ మన కాంపిటీటర్స్ ఉన్నారు, సో వాళ్ళతో కావాలి అంటే మనం కంపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇన్సైట్స్లో బెంచ్ మార్కింగ్లో వెళ్ళి, సో మనం బిజినెసెస్ టు వాచ్ అక్కడికి వెళ్ళి యూ కెన్ యాడ్ బిజినెస్ మీద క్లిక్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ నెస్ట్, వీళ్ళు మన కాంపిటీటర్ అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ చూస్ దెమ్. సో ఎవరు అనేది మీరు చూస్ చేసుకోండి ప్రాపర్గా. సో చూస్ చేసుకొని ఫినిష్ మీద క్లిక్ చేస్తే, సో వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఏంటి, ఇదంతా కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా పర్ఫామ్ చేస్తున్నాము అనేది. కాకపోతే మనం ఏమీ పోస్ట్ చేయలేదు, ఇంకా మనకి ఏమీ లేదు కాబట్టి సో ఇట్ ఈస్ షోయింగ్ అ 0. ఇలా హ్యాపీగా కంపేర్ చేసుకోవచ్చు. సో అండ్ దెన్ ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆల్ టూల్స్లో కూడా వెళ్తే మీకు ఇంకా చాలా టూల్స్ ఉన్నాయండి. ఒకసారి ఇఫ్ పాసిబుల్ ఎక్స్ప్లోర్ చేసుకోండి కుదిరితే. ఓకే. సో నా నేను యాడ్స్లోకి వెళ్తాను. యాడ్స్ మేనేజర్. సో ఇక్కడ నుంచి మనం యాడ్స్ ఏమన్నా రన్ చేసినా కూడా అంతా మేనేజ్ చేయొచ్చు అనమాట. సో అక్కడ క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్తున్నాం? adsmanager.facebook.com. సో ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్లోకి వెళ్తాం అనమాట. సో హియర్ వీ హ్యావ్ టు క్రియేట్ క్యాంపెయిన్స్ అండ్ వీ హ్యావ్ టు రన్ ది యాడ్స్. సో నేను మెటా బిజినెస్ లోకి వెళ్ళి, సో ఐ సర్చ్ ఫర్ యాడ్స్ ఆర్ఎల్స్. మీకు ఏమైనా కనిపించకపోతే కొత్త కదా ఇక్కడ సర్చ్ చేసుకోండి. సో ఇక్కడ ఉంటాయి అన్నమాట. యాడ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తున్నా నేను. ఇక్కడ చూడండి. సో ఇక్కడ కూడా మనం యాడ్స్ రన్ చేయొచ్చు. బూస్ట్ కానీ చూడండి, బూస్ట్ ఫేస్బుక్ కంటెంట్ ఇలా కూడా మనం చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మీకు కనిపించే ఆప్షన్స్ చాలా తక్కువ. చూడండి, బూస్ట్ కంటెంట్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది. సో ఇది ఇక్కడ మీకు కనిపించే ఆప్షన్స్ అనేవి తక్కువ. సో ఇది ఆటోమేటెడ్ కైండ్ ఆఫ్ అనుకోండి. మీకు ఇన్ డీటెయిల్డ్గా క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి అలా అనుకుంటే మీరు యాడ్స్ మేనేజర్ డాట్ కామ్లోకి వెళ్ళి మీరు క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేసుకుంటే బెటర్ అన్నట్టు. క్లియర్? సో దీంట్లో మనకు ఆటోమేటెడ్ లాగా అన్నమాట. చూడండి, ఆటోమేటెడ్ యాడ్స్ కానీ తక్కువ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇంత ఆప్షన్స్ ఉండవు మీకు. సో ఇఫ్ యూ వాంట్ టు బూస్ట్ ఎనీథింగ్ యూ కెన్ ఆల్సో బూస్ట్ దట్. సింపుల్గా బూస్ట్ ఫేస్బుక్ కంటెంట్ అలా చూస్ చేసుకోండి. క్రియేట్ ఎ పోస్ట్ ఆర్ క్రియేట్ ఎ రీల్. మీరు ఏమైనా ఎగ్జిస్టింగ్ కంటెంట్ ఆల్రెడీ పోస్ట్ చేస్తుంటే అదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. సో యూ కెన్, ఇందాక నేను చూపించినట్టు యూ కెన్ యాడ్ ఆల్ ది డీటెయిల్స్ అండ్ యూ కెన్ బూస్ట్ ది పోస్ట్. సో బూస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఏమవుతుంది? ఇట్ విల్ ఆస్క్ ఫర్ పేమెంట్. సో యాడ్ రన్ చేయాలంటే మనీ పే చేయాలి కదండి, ఆ పేమెంట్ అడుగుతుంది. సో వన్స్ ది పేమెంట్ ఈస్ డన్ వీ కెన్ హ్యాపీలీ రన్ ది యాడ్ అన్నట్టు. ఓకే. సో ఐ క్లిక్ ఆన్ పబ్లిష్. సో సో చూడండి, పేమెంట్ చెయ్యి అని అడుగుతుంది అనమాట. టేక్ మెటా బిజినెస్ టు ఆన్ గో. సో ఓపెన్ ది కెమెరా ఆన్ యువర్ డివైస్, ఫోకస్ ఆన్ ది లింక్. సో అండ్ దెన్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి సో మొబైల్ యాప్ కూడా సెట్ చేసుకోవచ్చు అని చెప్తా ఉంది. దాని ఓకే. సో ఇలా యూ కెన్ బూస్ట్. కాకపోతే బూస్ట్ చేయాలంటే మాత్రం వాట్ షుడ్ బి డన్, యూ హ్యావ్ టు మేక్ ది పేమెంట్ అడుగుతుందండి. పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది అనమాట మీరు. సో ఐ విల్ గో బ్యాక్. Okay. యా. సో డన్. సో కాకపోతే బూస్ట్ పోస్ట్ అనేది నాట్ ఎ గుడ్ వే. సో మనం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కావాలన్నా డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి బూస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే అది ప్రాపర్ వే కాదు. దానివల్ల ప్రాపర్ ఆడియన్స్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. సో ప్రాపర్గా యాడ్స్ రన్ చేయాలంటే మనం ఇక్కడ యాడ్స్ మేనేజర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో యాడ్స్ మేనేజర్ త్రూ ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్కి వెళ్ళి యాడ్స్ రన్ చేస్తే బెటర్. సో ఇప్పుడు ఒకవేళ మీరు ఫేస్బుక్ పేజ్ ఒకటి క్రియేట్ చేశారు, అది డిలీట్ చేద్దాం అనుకుంటున్నారు, అప్పుడు ఎలాగా? సో మీరు ఏదైతే పేజ్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ ఆ పర్టికులర్ పేజ్కి స్విచ్ అవ్వండి. సో ఆ పర్టికులర్ పేజ్ని చూస్ చేసుకున్న తర్వాత మీకు సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఐల్ గో బ్యాక్. సో కింద కనిపిస్తుంది, ఒకవేళ కనిపించలేదు అంటే సో ఐల్ గో టు దిస్ పేజ్ అండ్ దెన్ సెట్టింగ్స్.
కొంచెం వెతకండి, ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తే బెటర్. సెట్టింగ్స్లోకి వెళ్ళి నేను సెట్టింగ్స్ అండ్ ప్రైవసీలోకి వెళ్తాను. సో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తా, కనిపిస్తుందేమో చూద్దాం. యాక్సెస్ అండ్ కంట్రోల్, సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ. సో ఏమైనా కనిపించకపోతే సర్చ్ చేయండి. ఆ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీలోనే ఉన్నామండి. సో యాక్సెస్ అండ్ కంట్రోల్లోకి వెళ్ళండి. సో మీరు కావాలంటే మీ పేజ్ని టెంపరీగా డీయాక్టివేట్ చేయొచ్చు. సో చూడండి, సో పేజ్ డిజేబుల్ అవుతుంది, నేము ఫొటోస్ అవన్నీ కూడా రిమూవ్ అవుతాయండి. సో ఎవరికైతే షేర్ అయినాయో మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ కూడా మీ ఫొటోస్ షేర్ అయి ఉంటాయి కదా, అవంటే తీసేస్తారంట. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పేజ్ని మళ్ళీ రీయాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే సింపుల్గా లాగిన్ అయితే సరిపోతుంది. అన్పబ్లిష్ అంటే సో టెంపరీగా మీ పేజ్ అనేది కనిపించకుండా పోతుంది అనమాట. సో అన్పబ్లిష్ అయిపోతుంది. సో యూ కెన్ పబ్లిష్ దిస్ పేజ్ అగైన్ ఎనీ టైమ్. సో ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఎడిట్ చేసుకోగలుగుతారు, మిగతా వాళ్ళకి ఎవరికి కనిపించదు. డిలీట్ ఈస్ పర్మనెంట్. పర్మనెంట్గా మీరు కావాలన్నా సరే డిలీట్ చేసుకోవచ్చు. దీంట్లో మనం పోస్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ కదా అదంతా కూడా పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. క్లియర్? సో ఇలా కూడా మీరు ఏమైనా పేజ్ క్రియేట్ చేశారు, అది అవసరం లేదు అనుకుంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డిలీట్ ఆర్ డీయాక్టివేట్ ఆర్ అన్పబ్లిష్ ది పేజ్. క్లియర్ టిల్లా? Yes. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ని ప్రొఫెషనల్ అకౌంట్గా స్విచ్ చేసుకోవడం ఎలాగా? సో కనెక్ట్ చేసుకోవడం అయితే అర్థమైంది. సో ఫేస్బుక్లో పేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఆ పేజ్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రొఫెషనల్ అకౌంట్గా స్విచ్ చేయాలి అంటే దెన్ సో గో టు యువర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. సో మీ పర్సనల్ అకౌంట్కి ప్రొఫెషనల్ అకౌంట్గా స్విచ్ చేయాలి అంటే సో దెన్ యూ కెన్ హ్యావ్ టు గో టు మోర్ అండ్ దెన్ సెట్టింగ్స్. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు కొంచెం కిందకి వెళ్తే అకౌంట్ అండ్ టూల్స్ సంథింగ్ ఆప్షన్ ఉంటుందండి. సో ఫోన్లో కూడా మీకు ఇదే ఆప్షన్స్ ఉంటాయి. సో అకౌంట్ టైప్ అండ్ టూల్స్. సో స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అండ్ దెన్ మీరు క్రియేటర్ కావాలా బిజినెస్ కావాలా ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. దీని గురించి నేను నిన్న ముందే డిస్కస్ చేస్తున్నా పాస్ట్ క్లాస్లో. సో ఇన్స్టాగ్రామ్ ప్రొఫెషనల్ అకౌంట్లో టూ టైప్స్ ఉంటాయి, క్రియేటర్ అకౌంట్ అండ్ బిజినెస్ అకౌంట్. సో క్రియేటర్ Yes. అంటే సో మీరు Influencer. కంటెంట్ క్రియేటర్ కానీ అట్లా టైప్ అనుకుంటే క్రియేటరు, లేదు నాది ఒక బ్రాండ్ ఒక బిజినెస్ ఒక ఆర్గనైజేషన్ కైండ్ ఆఫ్ థింగ్ అనుకుంటే బిజినెస్ చూస్ చేసుకొని సో ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి హ్యాపీగా మీరు మీ అకౌంట్ని ప్రొఫెషనల్ అకౌంట్కి స్విచ్ చేసుకోండి. సో లేదు అంటే క్రియేట్ చేసేటప్పుడే ప్రొఫెషనల్ అకౌంట్గా క్రియేట్ చేసుకోండి. సో యూ క్రియేట్ యువర్ ప్రొఫెషనల్ అకౌంట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ కనెక్ట్ ఇట్ విత్ ఫేస్బుక్ పేజ్. అలా కనెక్ట్ చేసుకుంటే మీరు మీ ప్రొఫెషనల్ అకౌంట్లో హ్యాపీగా యాడ్స్ రన్ చేసుకోవచ్చు. సో పర్సనలే వాడచ్చు కదా అని మీరు అనుకోవచ్చండి. పర్సనల్ అయితే మీకు చాలా ఆప్షన్స్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రోడక్ట్స్ సెల్ చేస్తున్నారు, వ్యూ షాప్ ఆప్షన్ కానీ యాడ్స్ రన్ చేస్తే అనలిటిక్స్ కానీ ఇన్సైట్స్ కానీ చూసుకోవడము. సో అలాంటివన్నీ కొన్ని తగ్గిపోతాయి అన్నమాట. సో ప్రొఫెషనల్ అకౌంట్ ఈజ్ బెటర్ ఫర్ బిజినెసెస్. సో దట్స్ అబౌట్ టుడేస్ క్లాస్. సో ఈరోజు మనము సో సోషల్ మీడియా మేనేజ్మెంట్ అండ్ ఆటోమేషన్ అంటే ఏంటి, సో ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో మెటా బిజినెస్ సూట్ అంటే ఏంటి, అది ఎందుకు వాడచ్చు, ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రొఫెషనల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మీన్స్ ఎలా స్విచ్ చేసుకోవాలనేది చూసాము. సో ఫర్దర్ క్లాసెస్లో నేను ఇంకా యాడ్స్ ఎలా రన్ చేయాలి అవన్నీ కూడా చెప్తాను. సో మీరు Okay. చేయాల్సిన పని ఏంటంటే బఫర్ కానీ హూట్ సూట్ కానీ Uh, ఇలాంటి టూల్స్ ఎక్స్ప్లోర్ చేయండి. ఎందుకంటే okay. మీరు ఒకవేళ ఏదైనా కంపెనీకి సోషల్ మీడియా మేనేజర్ గానో సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ గానో జాయిన్ అయితే మీ డైలీ వర్క్ ఇదే ఉంటుంది. సో వాళ్ళకి పోస్ట్ చేయడం, సో డైలీ పోస్టింగ్స్ చేయడం అవన్నీ ఉంటాయి. సో మీరు ఇది వాడితే ఈజీ అయిపోతుంది అనమాట. సో ఈ టూల్స్ ఏం పెద్ద కష్టం కాదు, మీకు నేర్చుకుంటే అలవాటు అవుతుంది. నెక్స్ట్ సో ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయండి. ఫేస్బుక్ బిజినెస్ పేజ్ క్రియేట్ చేసి దానికి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండ్ మీ వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, కనెక్ట్ చేసుకోండి సారీ. ఓకే, సో యూ హ్యావ్ టు డూ దిస్. సో అండ్ దెన్ ఈ బూస్ట్ యాడ్ ఉంది కదా, సో నార్మల్ యాడ్ అంటే అదేదో ఒక్కసారి చూడండి. సో విల్ గెట్ అన్ ఐడియా. సో అది ఎక్కడ ఉంటుంది, పోస్ట్ పబ్లిష్ చేసేటప్పుడు బూస్ట్ యాడ్ ఆప్షన్ వస్తుందో అది ఎలా ఏంటి అనేది కొంచెం రీసెర్చ్ చేసుకోండి.